హలో గైస్, నమస్తే అందరికీ. నా పేరు నవీన్ అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్. మీరు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ రాసినా కానీ, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, స్టేట్ గవర్నమెంట్ అయినా, ప్లేస్మెంట్స్ ఎగ్జామ్స్ అయినా కానీ అన్నిట్లో మీకు డేటా డిఐకి సంబంధించిన ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీ వస్తుంది అన్నమాట. ఇది టఫ్ ఏమి ఉండదు, జస్ట్ మీకు బేసిక్ క్యాలిక్యులేషన్స్ వస్తే మీరు ఈజీగా అనేది మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. దీన్ని మీరు స్కోరింగ్ సబ్జెక్ట్గా కన్సిడర్ చేయొచ్చు. అయితే ఇందులో మెయిన్గా 4 to 5 టైప్స్ అనేవి ఉంటాయి. అవి చెప్పిన తర్వాత అవి ఏంటిదో అనేది మీకు బేసిక్ ఐడియా ఇచ్చిన తర్వాత మనం ప్రాబ్లమ్ సాల్వ్ అనేది చేద్దాం. అయితే ఫస్ట్ ఏంటిదంటే, ఫస్ట్ టైప్ వచ్చేసి టేబులర్ డిఐ అంటారు. టేబులర్ డిఐ ఇందులో ఏంటంటే ఒక టేబుల్ ఫార్మాట్లో, టేబుల్ అంటే ఏముంటాయి మనకి, రోస్ ఉంటాయి అండ్ కాలమ్స్ ఉంటాయి కదా, కాలమ్స్ ఉంటాయి. రోస్ అండ్ కాలమ్స్లో మీకు ఒక డాటా ఇచ్చేసి వాటిపైన క్వశ్చన్స్ అనేవి అడుగుతారు అనమాట. క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అంటే ఈ డిఐ అనే కాన్సెప్ట్ ఏంటంటే, మీకు ఇంగ్లీష్లో ఒక టాపిక్ వస్తుంది కదా, రీడింగ్ కాంప్రహెన్షన్ అని ఒక టాపిక్ ఉంటుంది. అందులో మీకు అక్కడే డాటా ఇచ్చేసి కింద క్వశ్చన్స్ అనేవి ఇస్తారన్నమాట. ఇవి సేమ్ దీనిలాగానే మీకు జస్ట్ సింపుల్గా క్యాలిక్యులేషన్ అంటే ఇప్పుడు పర్సెంటేజ్, రేషియో, ప్రపోర్షన్ అండ్ బేసిక్గా క్యాలిక్యులేషన్ వస్తే మీకు ప్లస్ చేయడం, మైనస్ చేయడం అలాంటివి వస్తే, యావరేజెస్ కనుక్కోవడం కానీ అలాంటి క్యాలిక్యులేషన్స్ వస్తే మీరు ఈజీగానే వీటిని సాల్వ్ చేయొచ్చు. ఈ స్కోరింగ్ సబ్జెక్ట్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి టేబులర్ డిఐ తర్వాత బార్ గ్రాఫ్ డిఐ అని ఉంటుంది. బార్ గ్రాఫ్ డిఐ ఇవన్నీ తర్వాత నెక్స్ట్ చూద్దాం. మనం టైప్ ఆఫ్ డిఐస్ ఏంటనేది చూసుకుందాం ఫస్ట్ మెయిన్గా. అయితే థర్డ్ వన్ వచ్చేసి లైన్ గ్రాఫ్ డిఐ ఉంటుంది. దీన్ని లీనియర్ గ్రాఫ్ అంటారు. లైన్ గ్రాఫ్ నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ వచ్చేసి పై చార్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏముంటుంది మనకి, పై చార్ట్ తర్వాత క్యాస్లెట్ డిఐ ఉంటుంది. నెక్స్ట్ సిక్స్త్, ఇంకా ఇందులో టాపిక్స్ ఏంటంటే, సిక్స్త్ వన్ వచ్చేసి మనకి డాటా సఫిషియన్సీ గురించి ఉంటుంది. ఈ డాటా సఫిషియన్సీ అనేది మనకి ఏ ఫార్మాట్లో అయినా ఉండొచ్చు. అంటే క్యాస్లెట్ డిఐ లాగా ఉండొచ్చు, లేకపోతే బార్ గ్రాఫ్ డిఐ ఉండొచ్చు, లైన్ గ్రాఫ్ ఉండొచ్చు, ఈ పై చార్ట్ లాగా ఎలాగైనా ఉండొచ్చు అనమాట. అయితే దీంట్లో ఏముంటుందంటే, మెయిన్గా మీకు కొంత డాటా అనేది ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఇస్తారు. 2-3 ప్రాబ్లమ్స్ ఇస్తారు అండ్ ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఆ డాటా అనేది ఎఫిషియెంట్గా సరిపోతుందా లేదా అనేది మీరు ఫైండ్ చేయాలన్నమాట. ఎఫిషియెంట్ అవుతుందా లేదా అనేది. కొన్నిట్లో ఇంకోటి ఏముంటుందంటే, మిస్సింగ్ డాటా గురించి ఉంటుంది. మిస్సింగ్ డేటా డిఐ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏముంటాయంటే, నెక్స్ట్ వన్ వచ్చేసి మిక్స్డ్ డిఐస్ అంటే ఏంటంటే, ఇవి మీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కానీ, ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, ఎస్ఐ లెవెల్లో అలాంటి ఎగ్జామ్స్ రాసినప్పుడు అందులో మీకు ఈ టేబులర్ డిఐ అండ్ పైచార్ట్ డిఐ కానీ, లేకపోతే బార్గ్రాఫ్ డిఐ అండ్ క్యాస్లెట్ డిఐ కానీ, ఇలా అంటే మోర్ దెన్ 1 డిఐస్ అనేవి కంబైన్ చేసి మీకు డాటా అనేది ఇస్తారు. వాటి నుంచి మీరు ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. వీటిని మిక్స్డ్ డిఐస్ అని అంటారు. మెయిన్గా ఎన్ని టైప్ ఆఫ్ డిఐస్ అనేవి ఉంటాయి. ఇందులో మీకు స్టాండర్డ్ అంటే టేబులర్ డిఐ, స్టాండర్డ్ డిఐ, తర్వాత బార్గ్రాఫ్, లైన్ గ్రాఫ్ అండ్ పై చార్ట్, ఈ క్యాస్లెట్ డిఐ, ఇవన్నీ స్టాండర్డ్ డిఐస్ అనమాట. స్టాండర్డ్ డిఐ అంటారు వీటిని. అయితే మనం వీటిని చూద్దాం ఒకసారి. చూసిన తర్వాత మనం క్వశ్చన్స్ అనేవి చేద్దాం. ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్స్ చేద్దాం మనం డైరెక్ట్. మీకు అక్కడ ఐడియా అనేది వస్తుంది ఏంటంటే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు వీటికి చెప్పాలంటే మీకు జనరల్గా కాన్సెప్ట్ ఏమి ఉండదు. మీకు పర్సెంటేజ్ అనేది రావాలి. అంటే ఏం రావాలంటే మీకు పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్ అనేది రావాలి. పర్సెంటేజ్ టు మనం ఫ్రాక్షన్స్ అన్నాం కదా, పర్సెంటేజ్ టేబుల్ ఆర్ మనం దీన్నే ఫ్రాక్షన్ టేబుల్ అన్నాం కదా, ఇది అనేది మీకు రావాలన్నమాట. ఇవి వస్తే మీరు చాలా ఈజీగా అనేది క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20% వాల్యూ అనేది సంథింగ్ ఏదో ఇచ్చాడు అనుకోండి. 20% అంటే మీకు అప్పుడే స్ట్రైక్ కావాలి. 20% వాల్యూ ఎంత, 1/5 అని. దీన్ని మీరు 1/5 చేసి మీరు వాల్యూని క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మీకు యావరేజ్ అంటే ఏంటిదో తెలియాలి. యావరేజ్ అంటే ఏంటిది, టోటల్ వాల్యూ ఆర్ టోటల్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్ అనుకోండి. టోటల్ వాల్యూ ఆఫ్ ఈవెంట్స్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 స్టూడెంట్స్, ఒక ఏజ్ వచ్చేసి టోటల్ వచ్చేసి ఒక 200 ఉంది, డివైడెడ్ బై 50 స్టూడెంట్ ఉన్నారనుకోండి. వీటి యావరేజ్ కావాలంటే దీన్ని డివైడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 4 years అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా మనం చేస్తాం. ఇది జనరల్ ఫార్ములా, ఇలా రాసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి రేషియో అన్నమాట. రేషియోస్ గురించి మీకు ఐడియా ఉండాలి. రేషియో అంటే ఏంటిది అనేది, ఒక ఐడియా ఉండాలి. బేసిక్ ఐడియా ఉన్నా సరిపోతుంది. రేషియో నెక్స్ట్ ఇంకేముంటాయి, యావరేజెస్, రేషియో, ఇలా కొన్ని కాన్సెప్ట్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాడ్ మాస్ తెలుసు కదా. బాడ్ మాస్లో
మీకు జనరల్ క్యాలిక్యులేషన్స్ వస్తే సరిపోతుంది. జనరల్ క్యాలిక్యులేషన్ అంటే ప్లస్ చేయడం కానీ, మైనస్ చేయడం, మల్టిప్లై చేయడం, ఇవి వస్తే మీకు బేసిక్గా మీరు డిఐని అనేది చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు అనమాట. డిఐని చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ మనం ప్రాబ్లం అనేది స్టార్ట్ చేద్దాం. ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ టేబుల్ డిఐ ఇచ్చిండు. టేబుల్ డిఐలో ఏముంది మనకి, ద టేబుల్ షోస్ ద నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ థౌజండ్స్ ఇన్ 5 different companies అండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ ఈచ్ కంపెనీ. ఓకే, ఏమి ఇచ్చాడు అంటే ఎంప్లాయీస్ యొక్క నంబర్ అనేది ఇచ్చాడు ఇన్ థౌజండ్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా టోటల్ ఎంప్లాయీస్ అనేది, ఇక్కడ ఏముంది మనకి 12 ఉంది కదా, ఈ 12 అనేది 12,000 అనమాట. 12,000 ఈ కలర్ చేంజ్ చేసేద్దాం ఒక నిమిషం. ఓకేనా, ఇది 12,000. ఇది ఇట కనిపించట్లేదు కదా, ఏ కలర్ కనిపిస్తుంది, బ్లూ కలర్ కనిపిస్తుందా? ఓకే, ఇది కనిపిస్తుంది. ఇది 12 అనేది 12,000 అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం తీసుకుందాం, మనం ఒక టేబుల్ వేసుకుందాం. ఇక్కడ కంపెనీ వచ్చేసి కంపెనీ సి, వద్దులే వైటే బెస్ట్ మనకి, కంపెనీ సి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటిది మనకి టోటల్ ఎంప్లాయీస్. ఇందులో ఏమి ఇచ్చిండు మనకి, ఫీమేల్ ఎంప్లాయీస్ ఇచ్చాడు, ఫీమేల్ ఎంప్లాయీస్. అండ్ ఇక్కడ వచ్చేసి మేల్ ఎంప్లాయీస్ అనేది మనం కనుక్కోవాలన్నమాట. ఈ టేబుల్ అనేది మనం వేసుకుందాం. ఇది మనకు కావాల్సిన టేబుల్. అయితే ఇందులో కంపెనీస్ వచ్చేసి ఏ, బి, సి, డి, ఈ, ఇన్ని కంపెనీస్ ఉన్నాయి. కదా. ఇప్పుడు చూడండి టోటల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, మనం టోటల్ ఎంప్లాయీస్ వచ్చేసి 12 అంటే 12,000 ఉన్నారు. ఇందులో ఏలో 12,000, నెక్స్ట్ 1,200 కదా, 1,200 ఉన్నారు. హండ్రెడ్స్లో ఇచ్చాడు, థౌజండ్స్లో కాదు, హండ్రెడ్స్లో ఇచ్చాడు, సారీ. అయితే ఇది 1,800, అండ్ కంపెనీ సిలో వచ్చేసి 1,500, అండ్ కంపెనీ డిలో వచ్చేసి 2,000, అండ్ కంపెనీ ఈలో వచ్చేసి 2,500. ఇది వాడు ఇచ్చినటువంటి టోటల్ ఎంప్లాయీస్. ఇందులో వాడు ఏమి ఇచ్చాడంటే ఫీమేల్ ఎంప్లాయీస్ ఇచ్చాడు. ఫీమేల్ ఎంప్లాయీస్ ఎంతమంది, 25% ఫీమేల్ ఎంప్లాయీస్. ఇంతకుముందు మీకు ఫ్రాక్షన్ టేబుల్ రావాలని చెప్పింది, అందుకే. ఇప్పుడు 25% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత వస్తుంది మనకి, 1/4 అనేది వస్తుంది. ఇలాగంటే ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి చెప్పేసి ఏంటంటే 25% ఉంది కదా, 25కి 25 ఇంటూ పర్సెంటేజ్ యొక్క ఈ పర్సెంటేజ్ సింబల్ యొక్క వాల్యూ అనేది 1/100 ఉంటుంది. 1/100 దీని కనుక మీరు క్యాన్సిల్ చేస్తే 4 1 times 25 1 times 25 4 times 100 అనేది పోతుంది. అంటే 1/4 అనేది ఇలాగనేది వస్తుంది అనమాట. ఇది మీకు ఐడియా ఉండాలి. ఇందులో 1/4 అనే వాళ్ళు ఏమున్నారంట, ఫీమేల్ ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే మిగిలిన రిమైనింగ్ 1/4లో టోటల్ 1 కదా, టోటల్ 1లో 1/4 అనే వాళ్ళు మీకు ఫీమేల్ ఉంటే రిమైనింగ్ 3/4 అనేది మేల్ అనే వాళ్ళు ఉంటారు అనమాట. అయితే 1/4 25% కావాలనుకో, 1200 25% అంటే 1200 ఇంటూ 25% 1/4 కావాలంటే ఎంత, 4 1 times 4 3 times అంటే 300 అనేవాళ్ళు. ఈ 300 అనేవాళ్ళు ఫీమేల్స్ అన్నమాట. ఇక్కడ 300 ఫీమేల్స్. నెక్స్ట్ 300 ఫీమేల్స్ అయితే రిమైనింగ్ ఎంత, టోటల్ మైనస్ ఫీమేల్ చేశారనుకోండి, మీకు మేల్ అనే వాళ్ళు వస్తారు. టోటల్ ఎంత, 1200. అందులో 300 మెంబర్స్, ఇది రాసుకోండి. టోటల్ 1200, ఇందులో 300 మెంబర్స్ ఫీమేల్స్ పోతే మేల్స్ ఎంతమంది, రిమైనింగ్ 900 మెంబర్స్ మేల్స్ అనే వాళ్ళు ఉంటారు. ఓకే, ఇది అర్థం కాకపోతే అర్థం చేసుకుంది. 1200 టోటల్ మెంబర్స్ కదా, టోటల్ మెంబర్స్లో 300 మెంబర్స్ అనేది ఫీమేల్ వాళ్ళు పోతే రిమైనింగ్ 900 మెంబర్స్ అనేది మేల్ అనేది ఉంటారు. ఇది సింపుల్ అన్నమాట. అయితే నెక్స్ట్ 1,800 మెంబర్స్లో 40% అనేది 40% ఫీమేల్ అంట. 40% ఇప్పుడు 1,800 ఉంది కదా, 1,800 ఉంది. ఇందులో మీకు 10% వాల్యూ కావాలనుకోండి, 10% కావాలంటే 10 తీసేస్తాం కదా, అంటే 10% వాల్యూ వచ్చేసి ఎంత మనకి 180. మీకు 40% వాల్యూ కావాలి కదా, అంటే 180 ఇంటూ 4 చేశారనుకోండి, ఎంత వస్తుంది మీకు, 400 ప్లస్ 4 8 32 అంటే 320 అంటే ఎంత, 720 అనేది వస్తుంది. ఈ 720 అనేది ఏంది మనకి ఫీమేల్స్. అయితే మేల్స్ ఎంతమంది వస్తారు, 1800లోకి నుంచి 720 తీసేస్తే మీకు 1080 అనేది మేల్స్ అనే వాళ్ళు వస్తారు అన్నమాట. నెక్స్ట్ సిలో ఇది ఎందుకు వచ్చింది, నెక్స్ట్ సిలో ఎంతమంది, 1,500 మెంబర్స్ కదా, 1,500 మెంబర్స్లో 36% ఫీమేల్ అంట. మీకు కావాలంటే 36% వాల్యూ మీకు కావాలంటే మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఇక్కడ చేసి చూపిస్తాను చూడండి. మీకు 36% వాల్యూ కావాలంటే టోటల్ 1,500 ఇంటూ 36% కావాలంటే 36 డివైడెడ్ పర్సెంటేజ్ తీసేసి డివైడెడ్ బై 100 అని రాసాం. ఈ 2 zeros క్యాన్సల్. 36 ఇంటూ 15 చేయండి. 36 ఇంటూ 15 చేస్తే మీకు ఎంత వస్తుంది, 36 అంటే 10 times అంటే 360 ప్లస్ 5 times అంటే 180 ఎంత వస్తుంది మీకు, 0 ఎంత 0 4 ఇక్కడ 1
540 అనేది వస్తుంది. ఇలా కాకుండా మీరు 10% తీసుకొని చేయాలనుకున్నా కానీ ఏంటంటే 10% వాల్యూ ఎంత మనకి 10% వాల్యూ వచ్చేసి 10 తీసేస్తాం కదా 150 అనేది వస్తుంది. మీకు 30% వాల్యూ కావాలంటే 30% కావాలంటే ఇంటూ 3 చేయండి. ఎంత వస్తుంది? ఇంటూ 3 చేస్తే 450 అనేది వస్తుంది. అండ్ 6% వాల్యూ వచ్చేసి 1% వాల్యూ 15, 1% వాల్యూ 15, 6% కావాలంటే 15 into 6 చేస్తే మీకు 90 అనేది వస్తుంది అనమాట. 90 వస్తుంది. 450 + 90 అంటే ఎంత వస్తుంది మనకి? 540 అనేది వస్తుంది. ఈ 540 అనేది ఏంది మనకి? 540 అనేది ఫీమేల్స్ అన్నమాట. టోటల్ 1500లో 540 ఫీమేల్స్ పోతే రిమైనింగ్ ఎంత? 960 అనేది మేల్స్ అనే వాళ్ళు ఉంటారు. ఓకే, నెక్స్ట్ వన్ డీలో వచ్చేసి డీలో 30% అనేది ఫీమేల్స్ అంట. ఇప్పుడు 2000 ఉంది, అందులో 30% అంత 10% అంటే 200 కదా, 10% అంటే 200, 30% కావాలంటే ఇంటూ 3 చేయండి. ఇంటూ 3 చేసి ఎంత? 600 అనేది వస్తుంది. 600 ఫీమేల్స్, రిమైనింగ్ 1400 అనేది మేల్స్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ 2500 ఉంది కదా, 2500లో 48% వచ్చేసి ఫీమేల్స్ అంట. మీరు 48%కి బదులు మీరు 50% తీసుకున్నారనుకోండి, 50% తీసుకుంటే ఏమవుతుంది మీకు? 1250 అనేది అవుతుంది. 1250 అనేది అవుతుంది కదా. కానీ మనకు కావాల్సింది 48%, మనం 50% తీసుకున్నాం అంటే 2% ఎక్స్ట్రా తీసుకున్నాం. 2% వాల్యూ ఎంత? 1% అంటే 1% వాల్యూ వచ్చేసి 25 కదా. 2% వాల్యూ ఎంత? 2% వాల్యూ అంటే 50 రూపీస్ అవుతుంది. ఆ 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి ఆ 50 తీసేస్తే ఎంత? 1200 అనేది అవుతుంది అనమాట. 1200 అంటే 48% వాల్యూ వచ్చేసి 1200. ఒక్క నిమిషం, ఇది 1200 అనమాట. 1200 ఈ 1200 అయితే టోటల్ 2500లో 1200 తీసేస్తే రిమైనింగ్ 1300 అనేది ఉంటుంది అనమాట. ఇది మనకు కావాల్సిన టేబుల్. ఇక్కడ మనకు టోటల్ ఎంప్లాయీస్ వచ్చేసారు, మేల్ ఎంప్లాయీస్ వచ్చేసారు, ఫీమేల్ ఎంప్లాయీస్ వచ్చేసారు, అండ్ కంపెనీస్ వైజ్గా వచ్చేసింది. ఇప్పుడు మనం క్వశ్చన్స్ అనేవి చూద్దాం. మీరు డిఏ వచ్చినప్పుడు ఇలా సాల్వ్ చేసుకున్న తర్వాత మీరు క్వశ్చన్ చేయండి, అన్ని చాలా స్పీడ్గా అనేది చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఏముంది మన క్వశ్చన్లో అంటే వాట్ ఈస్ ద టోటల్ నంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ బి. కంపెనీ బిలో టోటల్గా మేల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు అనేది క్వశ్చన్. టోటల్ ఇది కంపెనీ బి, ఇందులో మేల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? టోటల్గా 1080 అనేది ఉన్నారు. 1080 అంటే ఏ అనేది మీ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ద నంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ ఈ. కంపెనీ ఈలో ఏది మనకి? ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ ఈ. ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ ఎంతమంది మనకి? ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ ఈ. కంపెనీలో ఫీమేల్ ఎంప్లాయీస్ అనేది ఇది అన్నమాట 1200. అయితే ఈ 1200 అనేది ఈజ్ వాట్ పర్సెంటేజ్ మోర్ దెన్ అని ఉంది కదా. దెన్ అనేది ఏ నెంబర్తో అయితే ఉంటుందో దాన్ని మనం డినామినేటర్లో రాసుకుంటాం అన్నమాట. ఈ నెంబర్ అనేది మోర్ దెన్ దేనికంటే కంపెనీ ఏలో ఉన్నటువంటి వాళ్ళకంటే ఎంతమంది ఎక్కువ అంట. కంపెనీ ఏ ఫీమేల్స్ ఎంతమంది మనకి? కంపెనీ ఏ ఫీమేల్స్ వచ్చేసి 300. ఈ 300 కంటే ఎంతమంది ఎక్కువ ఉన్నారు అనేది క్వశ్చన్ అన్నమాట. టోటల్ ఎంతమంది మనకి 300లో వాళ్ళు ఎంతమంది ఎక్కువ అన్నారు అంటే వాళ్ళు డైరెక్ట్గా పర్సెంటేజ్ అంటే పర్సెంటేజ్ అయితే ఈ క్వశ్చన్ వస్తుంది. ఇదే ఆన్సర్ మనకి. ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. పర్సెంటేజ్ కావాలంటే ఇంటూ 100, 3 4 పోతుంది కాబట్టి మనకు 400% ఉంటారు. ఇది ఎంత పర్సెంట్ అడిగితే. కానీ ఇక్కడ క్వశ్చన్ చూస్తే మీరు మోర్ అన్నాడు. మోర్ దెన్ అంటే వాట్ పర్సెంటేజ్ మోర్ దెన్ ఎంతమంది ఎక్కువ ఉన్నారు అనేది క్వశ్చన్ అన్నమాట. ఎక్కువ అన్నప్పుడు ఏం చేయండి అంటే ఈ టోటల్ 1200 ఉన్నారు కదా, 1200 మైనస్ వీళ్ళు ఎంతమంది 300 డివైడెడ్ బై 300 అనేది చేయండి. మోర్ దెన్ ఏ కంపెనీ కాబట్టి ఏ కంటే ఎంతమంది ఎక్కువ ఉన్నారో వస్తుంది. ఇంటూ 100 చేస్తే మీకు ఏమొస్తుందంటే 900. ఇక్కడ చేద్దాం, ఎంత మిగులుతుంది? 900 డివైడెడ్ బై 100 ఇంటూ డివైడెడ్ బై 300 కదా, ఇంటూ 100. మీరు 100 టేబుల్లో 100 1 టైమ్స్ 100 3 టైమ్స్ కదా, 3 టైమ్స్ 9 అంటే మీకు 300% అనేది వస్తుంది అన్నమాట. ఈ 300% అనేది మీ ఆన్సర్. మీరు డైరెక్ట్గా వాట్ పర్సెంటేజ్, హౌ మచ్ పర్సెంటేజ్ మోర్ అంటే డైరెక్ట్గా దాన్ని ఎంత పర్సెంటేజ్ అనేది కనుక్కుంటే అది అన్నమాట ఆన్సర్. 400. వాడు వాట్ పర్సెంటేజ్ మోర్ అన్నాడు, అంటే ఎంత ఎక్కువ ఉన్నది అనేది కనుక్కోవాలి. టోటల్ ఎంత ఉన్నది కాదు, ఎంత ఎక్కువ ఉన్నది అనేది కనుక్కోవాలి. ఎంత 900 అనేది ఎక్కువ ఉంది దేనిపైన? కంపెనీ ఏ ఉన్న పైన. కంపెనీ ఏలో 300 ఉన్నారు. ఇది అనేది మీ ఆన్సర్ అన్నమాట. ఇంటూ 100 చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ సి అండ్ కంపెనీ డి. కంపెనీ సి అండ్ కంపెనీ డిలో ఉన్నటువంటి ఫీమేల్ ఎంప్లాయీస్ యొక్క రేషియో ఏంటిది అనేది క్వశ్చన్. కంపెనీ ఏది మనకి? కంపెనీ సి అండ్ డి. సిడి. సిలో ఫీమేల్స్ ఎంప్లాయీస్ ఎంత? 540 అండ్ డిలో 600. ఇదే కదా, 540:600. 540:600. దీన్ని కనుక మీరు క్యాన్సిల్ చేస్తే 0 క్యాన్సిల్, 6 10 టైమ్స్. What is the ratio of female employees in company C to company D? Company C to company D. Female employees in company C ఎంత? 540 to company D 600.
540 600 టేబుల్లో పోతే 6 10 టైమ్స్ 6 9 టైమ్స్ 9:10 9:10 రావాలి కదా. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ షట్ ఓకే, ఇది ఫీమేల్ కాదు, ఇది మేల్ ఎంప్లాయీస్ కదా, ఇది ఫీమేల్ రేషియో. ఒకవేళ మీకు ఫీమేల్ రేషియో ఇక్కడ ఫీమేల్ ఉందనుకోండి, ఫీమేల్ రేషియో ఉందనుకోండి, ఇది అనేది ఆన్సర్ అనమాట. మీకు మేల్ రేషియో అడిగాడు, ఫీమేల్ తీసుకున్నా సార్. అయితే ఏమన్నాడు, మేల్ రేషియో అన్నాడు కదా, మేల్ సిడి అన్నమాట. సిలో ఎంతమంది 960 అండ్ ఇక్కడ 1400, దీనికి రేషియో అనేది అడిగాడు. ఎంత ఎంత మనకి ఏది 960 ఈస్ట్ 1400 కదా, 1400. 0కి 0 క్యాన్సల్. 4 టేబుల్లో 4 2 టైమ్స్ 8, 4 టైమ్స్ 16 అండ్ 4 టేబుల్లో పోతుందా, 4 టేబుల్లో ఓకే, 4 3 12, 4 5 అంటే 24:35 అనేది ఆన్సర్ అనమాట. ఈ రెండు ప్రైమ్ నెంబర్స్ ఏ టేబుల్లో పోవట్లే, 4 టేబుల్లో క్యాన్సిల్ అయితే 24:35 ఏ అనేది మీ ఆన్సర్ అనమాట. ఇది మేల్స్ది, మేల్ రేషియో, ఇది ఫీమేల్స్ రేషియో అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ ఆల్ అబోవ్ 5 కంపెనీస్. ఓకే, టోటల్ 5 కంపెనీస్లో టోటల్గా ఫీమేల్ ఎంప్లాయీస్కి యావరేజ్ ఎంత అనేది క్వశ్చన్ అన్నమాట. అయితే ఏం చేయాలంటే టోటల్ వాటి యావరేజ్ అంటే ఏమన్నాను మీకు, టోటల్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ కంపెనీస్ కదా. నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఎంత 1 2 3 4 5, నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనేది 5. ఇంత మనకి నెంబర్ ఆఫ్ కంపెనీస్ 5 అంటే డినామినేటర్లో 5 అనేది వస్తుంది, పైన అనేది టోటల్ వాల్యూ అనేది రావాలన్నమాట. టోటల్ వాల్యూ ఎంత, టోటల్ క్యాలిక్యులేట్ చేయాలంటే టోటల్ ఎంత, టోటల్ ఫీమేల్స్ కదా, ఎంత 300 + 720, 300 + 720 ఎంత 1020 ప్లస్ 540 అండ్ 600 అంటే ఎంత 1140 కదా. ఎంత వస్తుంది మీకు 2160 ప్లస్ 1200 చేస్తే ఏమొస్తుంది మీకు 3360 అనేది వస్తుంది. టోటల్ అనేది 3360 అన్నమాట. టోటల్ 3360, దీన్ని క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది 5 1 టైమ్స్ 5 6 and 30, 5 7 టైమ్స్ 35 పోతే ఎంత మిగిలిపోతుంది 1 మిగులుతుంది, 10 అవుతుంది కదా, 5 2 10 అంటే 672 టైమ్స్ అనేది పోతుంది అనమాట. అంటే 672 అనేది వాళ్ళ యావరేజ్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ ఏ దిల్ముషి, ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ ఏ అండ్ కంపెనీ డి టుగెదర్, అంటే ఏ ప్లస్ డి టుగెదర్ అనేది డోర్ ముషి ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ సి అండ్ ఈ టుగెదర్. అంటే ఈ ఏ అండ్ డిలో ఉన్న కంపెనీస్లో, అంటే ఏ అండ్ డిలో ఉన్న ఎంప్లాయీస్ యొక్క టోటల్ అనేది ఏది సి అండ్ ఈ కంపెనీలో ఉన్న టోటల్ యొక్క వాటిలో ఎంత పర్సెంట్ అనేది క్వశ్చన్ అడిగాడు. పర్సెంటేజ్ అంటే ఇంటూ 100 చేస్తాం కాబట్టి ఎంత మనకి ఏ అండ్ డిలో ఎంతమంది ఉన్నారు, ఏ అండ్ డిలో టోటల్ అన్నాడు కదా, టోటల్ ఏ అండ్ డి అంటే ఇది ఏ అండ్ ఇది టోటల్ ఎంతమంది మనకి 1200 2000 అంటే 3200, ఎంత 3200 డివైడెడ్ బై సి అండ్ ఈలో ఉన్నవాళ్ళు టోటల్. సి అండ్ ఈలో టోటల్ ఎంతమంది మనకి, సి అండ్ ఇది ఈ కదా, ఎంత 1500 2500 అంటే 3000 4000 అన్నమాట. 4000 డివైడెడ్ 4000 పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే ఏమొస్తుంది మనకి, ఈ 2 zeros క్యాన్సల్, ఈ 0 క్యాన్సల్, 4 1 4 8 టైమ్ 32 అంటే ఇక్కడ 8 మిగిలింది, ఇక్కడ 10 మిగిలింది, అంటే ఎంత వస్తుంది మనకి 80% అనేది వస్తుంది అనమాట. ఈ 80% అనేది ఈ అనేది మీ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బార్గ్రాఫ్ డిఐ ఉంది. ఇది మీకు టేబులర్ డిఐ అన్నమాట. ఒక టేబుల్ ఫార్మాట్లో మీకు క్వశ్చన్స్ డాటా అనేది ఇచ్చేసి మీకు ఇక్కడ క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు. మీరు ఫస్ట్ ఆ టేబుల్ని సాల్వ్ చేసిన తర్వాత క్వశ్చన్స్ అనేవి చేయండి, మీకు ఫాస్ట్గా అయిపోతుంది. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్కసారి సాల్వ్ చేయాలంటే మీకు ఇబ్బంది అవుతుంది అనమాట. నెక్స్ట్ బార్గ్రాఫ్ డిఐ. ఈ బార్గ్రాఫ్ డిఐలో మీకు ఈ టేబుల్ అనేది ఇయ్యరు. ఈ టేబుల్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏమి ఇస్తారంటే మీకు ఇక్కడ 100 ఉంది కదా, ఇక్కడ 10 ప్లేస్ ఇస్తారు అనమాట. ఇది 110, ఇది 120, ఇది 130, 140, ఇది 150 ఇలాగా కొన్ని లైన్స్ అనేవి ఇస్తారు. ఇక్కడ మీకు అలా లైన్స్ లేవు కాబట్టి పీపీటీలో నాకు చేయడానికి అది కొంచెం ఇబ్బంది అయింది. అయితే ఇక్కడ కొన్ని లైన్స్ లేవు కాబట్టి మీకు ఈ లైన్స్కి బదులు ఇక్కడ ఈ టేబుల్ అనేది ఇచ్చారు. అంటే వాల్యూస్ క్లియర్గా తెలవాలని చెప్పేసి ఈ టేబుల్ అనేది ఇచ్చానన్నమాట. అయితే ఇక్కడ ఏమి ఇచ్చారంటే స్టడీ ద ఫాలోయింగ్ బార్ గ్రాఫ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఇందులో వచ్చేసి ద బార్ గ్రాఫ్ షోస్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్టెడ్ ఫ్రమ్ 5 different colleges. 5 different colleges అంటే ఏ బి సి డి
ఈ 5 డిఫరెంట్ కాలేజెస్ అన్నమాట. వీటి నుంచి ఇన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇన్ 2022 ఇయర్ అండ్ 2023 ఇయర్. 2022 అండ్ 2023 ఇయర్లో కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాశారంట. అందులో సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ ఒక లిస్ట్ అనేది ఇచ్చారు. ఈ బ్లూ కలర్లో కనిపించేది 2022 అండ్ ఈ ఆరెంజ్ కలర్లో కనిపించేది 2023 అన్నమాట. ఓకే, ఇది కనిపించకపోవచ్చు మీకు. డేటా ఒక్క నిమిషం ఆగండి, కనిపిస్తుందా? కీప్ చేంజెస్. ఫేస్ క్యామ్ ఇక్కడ నుంచి తీసేస్తే ఇక్కడ పెడదాం. ఫేస్ క్యామ్ ఇక్కడ పెట్టేద్దామా? ఓకే, ఇక్కడ ఉండండి ఇవన్నీ. అయితే ఏంటంటే ఇది కాన్సెప్ట్. అయితే ఫైవ్ ఇది షోగ్రాఫ్ స్టూడెంట్స్ సెలెక్టెడ్ ఫ్రమ్ 5 డిఫరెంట్ కాలేజెస్. ఈ 5 డిఫరెంట్ కాలేజెస్ ఏ, బి, సి, డి అండ్ ఈ. ఇందులో 2022 2023 ఇయర్లో ఇచ్చిన సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఒక డాటా అనేది ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏ అనేది ఏ కాలేజ్లో 2022 ఇయర్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? 120 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అంటే ఇక్కడ ఈ వాల్యూ అనేది 120 అన్నమాట. అండ్ ఇక్కడ ఈ వాల్యూ వచ్చేసి 2023లో ఎంత? 150. ఈ వాల్యూ వచ్చేసి 150. నెక్స్ట్ 2022లో బి కాలేజ్లో ఎంతమంది? 180. ఇక్కడ 180. అండ్ నెక్స్ట్ 2020 నెక్స్ట్ ఇయర్లో ఎంత? నెక్స్ట్ కాలేజ్లో సి కాలేజ్లో 140. ఇది 140. నెక్స్ట్ ఇది 200. ఇది 200. నెక్స్ట్ ఎంత? నెక్స్ట్ ఇది 160 అన్నమాట. ఇది 160. ఇది 2022 ఇయర్లో. 2023 ఇయర్లో ఈ కాలేజెస్ లిస్ట్ ఎంత మనకి? 210. ఇక్కడ ఎంత? ఇది 210. నెక్స్ట్ ఇది 175. ఇది 175. అండ్ ఇది వచ్చి 160. ఇది 160. అండ్ ఇది వచ్చేసి ఎంత మనకి? లాస్ట్ 240. ఇది 240. ఇది అనేది మీకు ఈ డాటా అనేది ఇయ్యడం అనమాట. క్వశ్చన్లో జస్ట్ ఈ డాటా మాత్రమే ఇస్తాడు. ఈ డాటాలో జస్ట్ ఇక్కడ లైన్స్ ఉంటాయి, వాటి నుంచి మీరు ఫైండ్ చేయాలన్నమాట. ఇదే వచ్చేసి దీన్నే మనం బార్ గ్రాఫ్ టీఐ అని అంటాం. వీటిని బార్స్ అంటాం అనమాట. ఇది ఒకటి ఉంది కదా బ్లూ కలర్లో ఒకటి, దీన్ని ఒక బార్ అంటాం. ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నదని దీన్ని ఒక బార్ అంటాం. ఇది ఒక బార్, ఇది ఒక సెకండ్ బార్. అయితే నెక్స్ట్ వన్ క్వశ్చన్, వీటిపైన క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేస్తాం. ఇక్కడ మనం సాల్వ్ చేయడానికి డాటా ఏం లేదు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఏంటంటే, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్టెడ్ ఫ్రమ్ కాలేజ్ బి ఇన్ బోత్ ఇయర్స్. కాలేజ్ బిలో బోత్ ఇయర్స్లో సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ ఎంతమంది? టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది అంటే ఏంది మనకి? కాలేజ్ బి అంటే ఇది కదా. ఇందులో టోటల్గా 2022 2023 రెండు సెలెక్ట్ అయిన మంది ఎంత? ఇల్లే కదా. అంటే 180 ప్లస్ 180 ఏదో 180 ప్లస్ 210 ఎంత వస్తుంది మనకి? 180 ప్లస్ 210 అంటే 390 అనేది వస్తుంది అనమాట. ఈ 390 అనేది మీ ఆన్సర్. ఏది? సి అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి క్వశ్చన్ అనేది, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్టెడ్ ఫ్రమ్ కాలేజ్ ఈలో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అనేది ఇన్ 2023లో వాట్ పర్సెంటేజ్ మోర్ దెన్ అన్నాడు. మోర్ దెన్ ఇక్కడ చూడండి, ఇందులో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో చూద్దాం. ఫస్ట్ ఈ కాలేజ్లో 2023లో, ఈ కాలేజ్ 2023, ఇది ఈ కాలేజ్ కదా. ఇందులో 2023లో అంటే ఆరెంజ్ కలర్లో చూడాలి మనం. ఎంత? 240 మెంబర్స్ అయ్యారు. ఈ 240 మెంబర్స్ అనేది పర్సెంటేజ్ మోర్ దెన్ అన్నాడు. వాడు డైరెక్ట్ పర్సెంటేజ్ ఫైండ్ చేయమంటే ఫ్రమ్ కాలేజ్ ఈ కాలేజ్లో 2022 ఇయర్లో, అంటే అదే కాలేజ్లో 2022 ఇయర్లో సెలెక్ట్ అయిన వాళ్ళకంటే ఎంతమంది ఎక్కువ అనేది అడిగాడు. ఎక్కువ మంది అడిగాడు కాబట్టి మైనస్ ఏం చేయాలంటే, ఈ 2022 ఇయర్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాటిని తీసేసి డివైడెడ్ బై దెన్ అనేది దేనికి ఉంది? దెన్ అనేది ఈ కాలేజ్కి ఉంది 2022లో. దాన్ని మనం కింద అనేది రాయాలి. ఈ కాలేజ్ ఆఫ్ 2022లో దీన్ని మనం డినామినేటర్ రాయాలి. రాస్తే ఏమొస్తుంది మనకి? ఇది మీకు జస్ట్ ఇలా రాసుకోవాలని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నా, దీన్ని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ కాలేజ్ 2022 ఇయర్లో ఇది ఇక్కడ వాల్యూ అని తీయాలి. అయితే 240 ఉంది కదా, అయితే 2022లో చూద్దాం మనం. 2022లో ఎంత ఉంది మనకి? అయితే 2022లో ఎంత ఉంది మనకి? 160 అనేది ఉంది. అంటే డివైడెడ్ ఇక్కడ ఏమొస్తుంది? 160 డివైడెడ్ బై 160 అనేది వస్తుంది. 160 ఇంటూ 100. దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే 240లో నుంచి 160 తీసేసి ఎంత? 80 డివైడెడ్ బై ఎంత? 160 ఇంటూ 100. పర్సెంటేజ్ కావాలంటే 100. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సల్. 8 1 టైమ్స్, 8 2 టైమ్స్ కదా. అంటే 50 డివైడెడ్ బై 2 అంటే 100 డివైడెడ్ బై 2 అంటే 100 డివైడెడ్ బై 2 అంటే మీకు ఎంత వస్తుంది? 50% అనేది మీ ఆన్సర్ అనేది వస్తుంది అన్నమాట. 50%. ఈ 50% మోర్ అన్నమాట. ఒకవేళ మీకు డైరెక్ట్గా పర్సెంటేజ్ కావాలంటే డైరెక్ట్ మోర్ అనకుండా, ఇక్కడ ఈ మోర్ అనే పదం మెన్షన్ చేయకుండా డైరెక్ట్ ఎంత ఎక్కువ ఉన్నారని అడిగితే మీరు డైరెక్ట్గా 240 డివైడెడ్ బై 160 ఇంటూ 100 ఇది సాల్వ్ చేసి మీ ఆన్సర్ అనేది వస్తుంది అన్నమాట. ఇది మోర్ అని అడగకుంటే, మోర్ అన్నాడు కాబట్టి వాటి డిఫరెన్స్ అనేది తీసుకోవాలన్నమాట. అంటే ఎంతమంది ఎక్కువ ఉన్నారో అది మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి,
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ 3 ఏంటిదంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్టెడ్ ఫ్రమ్ కాలేజ్ సి ఇన్ 2022 సి ఇన్ 2022 సి ఇన్ 2022 ఎంతమంది అయ్యారు? సి కాలేజ్ ఇది ఈ కాలేజ్. ఇందులో 2022 అంటే బ్లూ కలర్ చూడాలి. ఎంతమంది? 140 మెంబర్స్ అయ్యారు. ఈ 140 మెంబర్స్ అయ్యారు. 140 అండ్ టు డి ఇన్ 2023 డికి 2023కి వీటికి రేషియో అడిగారు. డి ఇన్ 2023 ఎంతమంది మనకి? డి ఇన్ 2023 ఆరెంజ్ 160. ఈ 160కి దీనికి రేషియో అనేది కనుక్కోవాలి. ఈ 160 జీరోకి జీరో క్యాన్సల్. 2 టేబుల్లో 2 7 టైమ్స్ పోతుంది. 2 8 టైమ్స్ అనేది పోతుంది. అంటే 7:8 అనేది మీ ఆన్సర్ అనమాట. ఇది ఆప్షన్ ఏ అనేది రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్టెడ్ ఫ్రమ్ ఇన్ 2023 ఫ్రమ్ ఆల్ ఆఫ్ ద 5 కాలేజెస్. 2023 ఇయర్లో టోటల్ స్టూడెంట్స్ ఇంతమంది సెలెక్ట్ అయ్యారో కావాలి అన్ని కాలేజెస్ నుంచి. అయితే 2023 అంటే ఏంటి మనకి? ఆరెంజ్ లైన్స్ కదా. ఈ ఆరెంజ్ లైన్స్ టోటల్ అనేది చేయండి. ఎంత? 150. ఇక్కడ ఎంత? 150 ప్లస్ ఎంత? 210 ప్లస్ 175 ప్లస్ 160 ప్లస్ 240. ఇదెంత అవుతుంది మనకి? 300 400. ఇది 400. ఇదంతా మనకి 360 అంటే టోటల్ 760 ప్లస్ 175 ఎంత వస్తుంది? 5318 అంటే 935 అనేది వస్తుంది. ఇది టోటల్ ఎంత మనకి? టోటల్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ కాలేజెస్ కదా. టోటల్ వాల్యూ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ కాలేజ్. అయితే ఎంత? టోటల్ 935 డివైడెడ్ బై టోటల్ ఎన్ని కాలేజెస్? టోటల్ 5 కాలేజెస్ ఉన్నాయి. ఇది యావరేజ్ ఫార్ములా అనమాట. ఇది ఎలాగో నేను స్టార్టింగ్లో చెప్పాను. ఇది యావరేజ్. ఇది ఎలాగో మీకు స్టార్టింగ్లో నేను చెప్పాను. అయితే ఏమవుతుంది? దీన్ని మీరు క్యాన్సిల్ చేస్తే 935 డివైడెడ్ బై 5 చేస్తే 5 1 times 5 4 మిగిలిపోతుంది. 5 8 40 వెళ్ళిపోతే ఎంత? 3 మిగిలిపోతుంది. 5 7 45 అంటే మీకు 187 అనేది వస్తుంది. ఇది మనకి బి అనేది మీ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ మనం వచ్చేసి ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్టెడ్ ఫ్రమ్ కాలేజ్ ఏ సి అండ్ ఈ ఇన్ 2022లో ఏసీఈ నుంచి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ కావాలి. 2022 ఏసీఈ చూద్దాం. ఏది మనకి 2022లో ఏసీఈకి కావాలి. ఎంతమంది అయ్యారు? ఏసీఈ వీటి నుంచి చూడాలి. 2022 అంటే బ్లూ లైన్ చూడాలి. ఎంత? 120 ప్లస్ ఎంత మనకి? 140 ప్లస్ ఎంత మనకి? 160 ఎంత వస్తుంది మనకి? 300. ఇది 300 ప్లస్ 120 అంటే ఎంత? 420 అనేది వచ్చింది. 420 అయితే క్వశ్చన్లో ఏమడిగాడు? ఇది మనకి 420 వచ్చింది. ఈ 420 అనేది ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ సెలెక్టెడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ బీడీఈ ఇన్ 2023 అంటే 2023లో బీడీ నుంచి వాడు ఇక్కడ చూడండి. ఇంతకుముందు ఒక క్వశ్చన్లో ఇక్కడ మోర్ అన్న వాట్ పర్సెంటేజ్, ఇక్కడ మోర్ అన్నాడు. వాట్ పర్సెంటేజ్ మోర్ అన్నాడు. మోర్ అన్నప్పుడు మనం డిఫరెన్స్ తీసుకుందాం. కానీ ఇక్కడ డైరెక్ట్ వాట్ పర్సెంటేజ్ అంటున్నాడు కాబట్టి డిఫరెన్స్ తీసుకోవద్దు. డైరెక్ట్ ఈ వాల్యూని తీసుకోవాలన్నమాట. తీసుకుంటే బీడీఈలో 2023 కావాలి. మోర్ దెన్ అనేది దేనికి ఉంది? వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ సెలెక్టెడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఇది టోటల్ స్టూడెంట్స్ ఇల్లు కదా. ఈ టోటల్ని మనం కింద వేయాలన్నమాట. అయితే బీడీఈలో టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది మనకి? బీడీఈ కదా. ఇక్కడ బి, ఇక్కడ డి అండ్ ఇక్కడ ఈ. వీటిలో మనకు టోటల్ కావాలంటే బీలో ఎంతమంది టోటల్ మనకి? 240. 2023 అంటే ఆరెంజ్ లైన్ చూడండి. 240 ఎంత మనకి? ఇక్కడ చేస్తున్నా 240 210 కదా. 210 ప్లస్ ఎంత? బి తర్వాత డి ఇక్కడ 160 ప్లస్ ఎంత మనకి? ఆరెంజ్ లైన్ కదా 240 చేస్తే ఏమొస్తుంది మనకి? 2 చేస్తే 400 వస్తుంది. 400 and 210 అంటే ఎంత? 610 అనేది వస్తుంది. 610 నెక్స్ట్ ఎంత వచ్చింది మనకి? ఇది 610 అనేది వచ్చింది. 610 అండ్ పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే ఏమొస్తుంది మీకు? ఈ జీరో క్యాన్సల్. అయితే 4200 డివైడెడ్ బై 61 అనేది వస్తుంది. దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మీకు? 61 420 4200 దీన్ని కనుక చేస్తే 61 6 టైమ్స్ ఎంత వస్తుందంటే 366 అనేది వస్తుంది. 366 పోతే ఇక్కడ ఎంత మిగిలిపోతుంది మీకు? 34 and 20 అంటే 54 మిగిలిపోతుంది. 54 అంటే ఒక 0 తీసుకుంటాం. ఒక 0 కిందకి తీసుకుంటే 540. 66 6 టైమ్స్ 7 టైమ్స్ 8 టైమ్స్ 9 టైమ్స్ చేస్తే 54 వస్తుంది. 9 టైమ్స్ చేశారనుకోండి మీకు 54 వస్తుంది. కానీ ఇక్కడ ఇంకో 1 ఉంది కదా. ఇంకో 1 అనేది 9 అనేది ఎక్స్ట్రా వస్తుంది. అంటే ఇది ఎంత అవుతుంది? ఎక్కువ అయిపోతుంది అన్నమాట వాల్యూ. అయితే మీకు 8 టైమ్స్ పోతుంది. 68 టైమ్స్ అంటే
68 టైమ్స్ ఎంత 61 ఇంటూ 8 టైమ్స్ చేస్తే 8 1 8 8 6 ఎంత 48 48 అంటే 488 అనేది పోతుంది. ఇక్కడ ఎంత మిగిలిపోతుంది 12 అండ్ 12 అండ్ ఇదంటే 52 అనేది మిగిలిపోతుంది. 52 అనేది దీంట్లో పోదు కాబట్టి పాయింట్ పెట్టుకుంటాం, ఇక్కడ 0 అంటే ఇది మీకు 50 ఇంకో 8 టైమ్స్ పోతుంది, ఇంకో 8 టైమ్స్ అయితే 488 ఇలాగనే పోతుంది అనమాట. అంటే 68.8 అనేది పోతుంది. ఇక్కడ మీకు క్లోజెస్ట్ ఆప్షన్ కనుక మీరు చూస్తే 69 అనేది ఒకటి ఆన్సర్ ఉంది కాబట్టి 69 అనేది మీ ఆన్సర్ అనమాట. ఇక్కడ కొన్ని క్యాలిక్యులేషన్స్ అనేవి టఫ్గా ఉండొచ్చు, అలాంటప్పుడు మీరు మీ క్యాలిక్యులేషన్ స్పీడ్గా ఉంటేనే ఇలాంటి క్వశ్చన్ అటాక్ చేయొచ్చు. అండ్ వీటిని మీరు కంప్లీట్గా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా అప్రాక్సిమేట్గా ఒకటే ఆన్సర్ ఉంది కాబట్టి అదే ఆన్సర్. ఒకవేళ ఇక్కడ క్వశ్చన్ అయితే అప్రాక్సిమేట్ మెన్షన్ చేస్తాడు, కొన్నిసార్లు అప్రాక్సిమేట్ ఆన్సర్ అనేది మెన్షన్ చేస్తాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి బార్ గ్రాఫ్ డిఐ అన్నమాట. నెక్స్ట్ డిఐ వచ్చేసి లైన్ గ్రాఫ్ డిఐ. ఓకే, ఈ లైన్ గ్రాఫ్ డిఐలో కూడా మీకు ఈ టేబుల్ డాటా అనేది ఇయ్యారు, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా అవుతుంది. నేను ఇచ్చా ఇందులో కూడా ఇంతకుముందు చెప్పినప్పుడు ఇక్కడ 110 120 130 140 అండ్ ఇది వచ్చేసి 150 ఈ విధంగా మీకు లైన్స్ అనేవి ఇస్తారు. అయితే ఇక్కడ మీకు క్లియర్గా ఉండాలని చెప్పేసి నేను ఈ టేబుల్ అనేది తీసుకున్నా. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ద లైన్ గ్రాఫ్ షోస్ ద నంబర్ ఆఫ్ ల్యాప్టాప్ సోల్డ్ బై కంపెనీ ఏ, కంపెనీ బి అండ్ కంపెనీ బి డ్యూరింగ్ ద ఫస్ట్ 6 months ఆఫ్ ఎన్ ఇయర్. ఫస్ట్ 6 months ఏవి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్. ఈ 6 monthsలో ల్యాప్టాప్ ఎన్ని సోల్డ్ అయ్యాయి 2 కంపెనీస్ ద్వారా డాటా అనేది మనకి ఇచ్చిండు. అయితే కంపెనీ ఏలో జనవరిలో ఎంత అయినాయి 120 అయినాయి. ఇక్కడ ఈ సిరీస్ ఏ ఉంది కదా, సిరీస్ 1 ఉంది కదా, దీన్ని కంపెనీ ఏ అనుకో, ఇది కంపెనీ బి అన్నమాట. అయితే ఈ బ్లూ లైన్ అనేది కంపెనీ ఏ అన్నమాట అండ్ ఇది వచ్చేసి సిరీస్ బి. అయితే జనవరిలో ఎంత అయినాయి మనకి 120 అయినాయి. అంటే 120 అనేది ఎంత, ఇది 120 అన్నమాట, ఇది 120 అండ్ ఇది ఇంకో కంపెనీ వచ్చేసి కంపెనీ బి వచ్చేసి ఎంత 100, ఈ వాల్యూ వచ్చేసి 100 అన్నమాట. నెక్స్ట్ ఫిబ్రవరిలో చూస్తే మీకు ఎంత అయింది, కంపెనీ ఏది 150, ఇది ఎంత ఫిబ్రవరిలో ఇది 150, ఇక్కడ 150 అండ్ నెక్స్ట్ కంపెనీ బి వచ్చేసి ఎంత మనకి, కంపెనీ బి వచ్చేసి 130, ఇది 130 అన్నమాట, ఇది 130. నెక్స్ట్ మార్చ్ మంత్లో ఎంత 180 ఏది మనకి మార్చ్ మంత్ ఇదే కదా, ఇక్కడ ఇది 180. నెక్స్ట్ ఇది వచ్చేసి ఎంత మనకి 160. ఈ డాటా అనేది మీరు రాసుకోండి, నేను స్పీడ్ రాసిస్తాను ప్రతిసారి చెప్పడం. ఇది 140 ఏది మనకి, ఇది 140, ఇది వచ్చేసి 170 అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది 200 అండ్ కింద ఇది వచ్చేసి ఎంత మనకి 190 అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి జూన్లో వచ్చేసి ఇది 220 కదా, 220 అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 210. ఇది డాటా. ఈ విధంగా మీకు ఈ గ్రాఫ్ అనేది ఉంటుంది, లైన్ గ్రాఫ్ అనేది ఉంటుంది. అంటే వీటిపైన క్వశ్చన్స్ అనేవి మేము డైరెక్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. ఇక్కడ సాల్వ్ చేయడానికి మనం మిస్సింగ్ డాటా అని లేదనమాట. మిస్సింగ్ డాటా ఉన్నప్పుడు మాత్రమే టేబుల్ అనేది సాల్వ్ చేయాలి, లేకపోతే డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఏముంది మనకి, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్ సోల్డ్ బై కంపెనీ ఏ డ్యూరింగ్ ద ఫస్ట్ 6 months. అంటే ఫస్ట్ 6 monthsలో కంపెనీ ఏ ద్వారా సోల్డ్ అయిన టోటల్ ల్యాప్టాప్స్ ఎన్ని అని అడిగాడు. అంటే కంపెనీ ఏతో టోటల్ 6 months కదా. కంపెనీ ఏది మనకి ఈ గ్రీన్ కలర్, అయితే గ్రీన్ బ్లూ కలర్, ఈ కలర్లో ఉన్నాయి. టోటల్ అనేది కావాలి మనకి. టోటల్ కావాలంటే ఇక్కడ ఈ టేబుల్లో ఉన్న డాటానే ఇది కదా, ఈ డాటా ఇక్కడ నేను చేసేస్తున్నాను, లేకపోతే ఇక్కడ చేయండి. ఎంత మనకి 120 ప్లస్ 150 ప్లస్ 180 ప్లస్ ఎంత మనకి ఇక్కడ 140 ప్లస్ 140 ప్లస్ ఎంత మనకి ఇక్కడ 200 ప్లస్ ఇక్కడ 220 అన్నమాట. ఎంత వస్తుంది మనకి, ఇది 420 అండ్ 420 అండ్ 140 ఎంత వస్తుంది 560 అండ్ 120 560 అండ్ 120 680 ప్లస్ ఎంత మనకి 150 అంటే ఎంత 150 కదా. 150 కలిపితే 0, ఇక్కడ ఒక 3 అండ్ ఇక్కడ ఒక 1 అంటే ఎంత 7 830 అండ్ అది వచ్చేసి 830 ప్లస్ 180 వచ్చేసి ఎంత 0 ఇక్కడ 1 ఇక్కడ ఒకటి ఎంత 9 10 అంటే 1010 అనేది మీ ఆన్సర్ అన్నమాట. ఏది మనకి 1010 అంటే బి అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి, లేకపోతే మీరు డైరెక్ట్ కావాలి టేబుల్ ఇలా ఇచ్చిన అనుకోండి, ఇది చూసుకోండి ఒకసారి. ఇక్కడ మొత్తం 0కి 0, దాని తర్వాత ఇదంతా 8, ఇది ఒకటి 9 10 అండ్ 12 అండ్ 16 అండ్ 21, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 2 మిగిలిపోతుంది కదా. 2ని పెట్టుకొని 2 4 5 6 7 8 9 10 11 ఇది 11 1 2 3 4 5 6 7 8 ఇది 9 10 అన్నమాట. ఈ విధంగా మీరు ఫైండ్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ ఇది అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ విచ్ మంత్ డిడ్ కంపెనీ బి సెల్ మోర్ ల్యాప్టాప్స్
ఓకే, కంపెనీ బి సెల్ మోర్ ల్యాప్టాప్స్ దెన్ కంపెనీ ఏ బై ద హైయెస్ట్ మార్జిన్. ఓకే, హైయెస్ట్ మార్జిన్లో అంటే కంపెనీ ఏ అండ్ కంపెనీ బి యొక్క సేల్స్ అనేవి హైయెస్ట్ డిఫరెన్స్ ఎప్పుడు ఉందనేది క్వశ్చన్. హైయెస్ట్ డిఫరెన్స్ ఎప్పుడు ఉందనేది క్వశ్చన్. అయితే ఎప్పుడుంది మనకి, మీరు చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 20 అనేది ఉంది, 20 అనేది ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 20 అనేది ఉంది. ఇక్కడ డిఫరెన్స్ చూడండి ఎంత ఉంది మనకి, 20 అనేది ఉంది. ఇక్కడ డిఫరెన్స్ చూడండి 30 ఉంది. అండ్ ఇక్కడ ఎంత ఉంది మనకి, 10 అనేది ఉంది, 10 అనేది ఉంది. అండ్ ఇక్కడ డిఫరెన్స్ చూస్తే ఇక్కడ 10 అనేది ఉంది. అంటే హైయెస్ట్ డిఫరెన్స్ ఎంత ఉంది మనకి, ఈ ఏప్రిల్ మంత్లో ఉందన్నమాట. ఏప్రిల్ మంత్లో 30 అనేది హైయెస్ట్ డిఫరెన్స్ అనేది ఉంది. అంటే ఇది ఆప్షన్ సి అనేది మీ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ సేల్స్ ఆఫ్ కంపెనీ ఏ ఇన్ మార్చ్ మంత్. ఓకే, మార్చ్ మంత్లో కంపెనీ ఏ యొక్క టోటల్ సేల్స్ అండ్ మే టుగెదర్. ఓకే, కంపెనీ ఏది మార్చ్ ప్లస్ మేలో టుగెదర్లో ఎంత ఉందో, మేలో టుగెదర్ ఎంత ఉందో అది మనం కనుక్కుందాం. ఫస్ట్ మార్చ్ మేలో ఎంత ఉంది కంపెనీ ఏ వచ్చేసి మార్చ్ అండ్ మే. ఇక్కడ చూద్దాం ఒకసారి. మార్చ్ ఇది, మే ఇది, అండ్ కంపెనీ ఏది కావాలి కదా, ఈ రెండు 180 అండ్ ఇది 200. అంటే ఎంత ఉంది మనకి, 380 అనేది ఉంది. 380 అనేది ఉంది కదా, ఇది 380. మీరు ఆ గ్రాఫ్ గిట్ట చూసుకోండి, మీకు సరిపోతుంది. ఇక్కడ ఇది ఉంది కాబట్టి తీసుకుంటున్నా. దీని తర్వాత టు కంపెనీ దీనికి అండ్ దీనికి ఇంకో రేషియో ఏం కావాలంటే 380 అండ్ ఈస్ట్ ఇంకో దానికి రేషియో కావాలి. దీనికి కంపెనీ బి ఇన్ ఫిబ్రవరి ఏప్రిల్ కంపెనీ బి ఫిబ్రవరి ఏప్రిల్లో కావాలంట. అంటే కంపెనీ బి, ఇది కంపెనీ బి కదా, దీంట్లో ఫిబ్రవరి అంటే ఇది మనకి ఇది, అండ్ ఏప్రిల్ అంటే ఇది, ఈ రెండింటికి కావాలన్నమాట. ఎంత మనకి 130 అండ్ ఇది వచ్చేసి 170. ఎంత మనకి 300 అన్నమాట. 300 ఈ రెండింటికి మనకి రేషియో కావాలంటే ఈ జీరో క్యాన్సల్. 2 టేబుల్లో తీస్తే 2 1 టైమ్స్ 2 9 టైమ్స్ 18 కదా, 19:2 15 టైమ్స్ 30. అంటే మీకు ఏమొస్తుంది, 19:50 అనేది వస్తుంది. ఏ అనేది మీ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ సోల్డ్ బై కంపెనీ బి డ్యూరింగ్ ద గివెన్ 6 months. 6 months టోటల్లో బి కంపెనీ యొక్క యావరేజ్ అనేది క్వశ్చన్ అడిగాడు. బి కంపెనీ యొక్క యావరేజ్ కావాలంటే ఫస్ట్ వీటిని సమ్ చేయండి. మీరు సమ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, బి కంపెనీ యొక్క యావరేజ్ కావాలి కదా. బి కంపెనీ యొక్క యావరేజ్ అంటే ఈ టోటల్ని సమ్ చేయండి, లేకపోతే వీటిని చేసినా సరిపోతుంది. ఎంత వస్తుంది మనకి టోటల్ సమ్ చేస్తే, నేను డైరెక్ట్ ఇక్కడ చేస్తున్నా. లేకపోతే ఇది చేసిన ఈ వాల్యూస్ సేమ్ కదా, మీకు కావాలని ఈ వాల్యూ ఇచ్చింది. 130 + 100 + 130 ఎంత, 230 + 160 అంటే ఎంత మనకి 390 ప్లస్ ఇది 170 కదా, 170 ఎంత వస్తుంది మీకు 60. ఇక్కడ ఒకటి 14 అంటే 560 తర్వాత 190 కదా, 190 ఎంత వస్తుంది మీకు 0 అండ్ ఇక్కడ ఒక 5 అండ్ 1 6 750. టోటల్ ఎంత 750 ప్లస్ ఎంత మిగిలిపోయింది మనకి 210 ఎంత వస్తుంది 60 అండ్ 9 అంటే 960 అనేది వస్తుంది అన్నమాట. 960 టోటల్ ఎంత, టోటల్ అనేది ఎంత మనకి 960 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ కదా. ఎన్ని మంత్స్ ఉన్నాయి మనకి 6 months. 6 monthsలో 6 1 times 6 పోతుంది, 6 6 36 పోతే 0 అంటే మీకు ఎంత వస్తుంది 160 అనేది మీ ఆన్సర్ అనేది వస్తుంది, యావరేజ్ అనమాట. అంటే బి అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ద టోటల్ సేల్స్ ఆఫ్ బోత్ కంపెనీస్ టుగెదర్ ఇన్ జూన్. ఓకే, జూన్లో వాటి సేల్స్ ఎంత ఉంది మనకి, టోటల్ సేల్స్ ఎంత ఉంది మనకి, ఇది జూన్ కదా. టోటల్ సేల్స్ ఎంత మనకి, ఇది 220 ప్లస్ 210 కదా, ఎంత 430 అంతే కదా. ఓకే, 430 ఈ 430 అనేది ఈజ్ వాట్ పర్సెంటేజ్ మోర్ దెన్ అన్నాడు కాబట్టి దీంట్లో నుంచి ఒక వాల్యూని మనం తీసేయాలి. మోర్ దెన్ బోత్ కంపెనీస్ ఇన్ టుగెదర్ ఇన్ జనవరిలో బోత్ కంపెనీస్ యొక్క సమ్ కంటే ఎంత ఉందనేది అడిగాడు. జనవరిలో బోత్ కంపెనీస్ సమ్ ఎంత ఉంది మనకి, ఇది 100, ఇది ఎంత 120 అంటే 220. ఈ 220 కంటే ఎంత ఎక్కువ ఉంది, ఇది 220 కదా, డివైడెడ్ బై 220 ఇంటూ 100. ఇది మనకు సాల్వ్ చేయాలి. ఎంత వస్తుంది మనకి 110 210 వస్తుంది. 210 డివైడెడ్ బై 220 ఇంటూ 100. దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే 2110 0 220 ఇంటూ 100 చేశారనుకోండి, మీకు 0 క్యాన్సల్. 21 డివైడెడ్ బై 22 ఇంటూ 100 మీరు చేస్తే మీకు ఏమొస్తుందంటే ఇది 95%. ఇది 100% కూడా కాదు, ఎగ్జాక్ట్ 100% లేదు, దీనికంటే తక్కువ వాల్యూ అనేది ఉంది. అండ్ 90% వాల్యూ కూడా కాదు, అంటే ఇది మీకు 95% వరకు వస్తుంది, 95% సంథింగ్ అనేది వస్తుంది. అంటే మీకు ఇది బి అనేది మీ ఆన్సర్ అనమాట. మీకు కావాలంటే దీన్ని సాల్వ్ చేసి చూసుకోండి ఒకసారి, మీకు 95%కి అరౌండ్ అనేది ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. ఈ 100% కంటే ఎక్కువ వాల్యూ కాదు, ఇది ఎలిమినేట్ చేయొచ్చు. 100% కాదు, ఇది చేయొచ్చు. దీంట్లో 90% వాల్యూ అంటే ఎంత వస్తుంది మీకు, ఇది అరౌండ్గా 95%కి అరౌండ్గా అనేది వస్తుంది అనమాట.
నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా మీరు ఆప్షన్ ఎలిమినేషన్ అనేది చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి పై చార్ట్ డిఐ అనమాట. పై చార్ట్ డిఐ పై చార్ట్ డిఐలో ఏముంటుందంటే ఇది మొత్తం 100%. ఇది ఇక్కడ బేసిక్ అనేది మీకు కొంచెం క్లియర్గా ఉండాలి. ఏంటంటే కొన్నిసార్లు క్వశ్చన్స్ ఎలా వస్తాయండి. ఇప్పుడు ఇది 100% వాల్యూ అనేది, ఈ 100% వాల్యూ అనేది మీకు 360 డిగ్రీస్కి ఈక్వల్ ఉంటుంది. అంటే ఒక సర్కిల్లో ఇది టోటల్ అనేది 360 డిగ్రీస్ ఉంటుంది అనమాట. 360 డిగ్రీస్ ఉంటుంది. ఉంటే మీకు 100% వాల్యూ 360 డిగ్రీస్ అయితే మీకు 10% వాల్యూ ఎంత, 10% వాల్యూ ఎంత 36 డిగ్రీస్ అవుతుంది. దీని నుంచి 1% వాల్యూ వచ్చేసి మీకు 3.6 డిగ్రీస్, 3.6 డిగ్రీస్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. అంటే మీకు 5% వాల్యూ కావాలనుకోండి. 5% కావాలంటే ఎంత, 10% 36 డిగ్రీస్ అయితే 5% ఎంత, దీనిలో సగం అంటే 18% అనేది అవుతుంది. 18 డిగ్రీస్ అనేది అవుతుంది. అండ్ 50% వచ్చేసి ఎంత, దీంట్లో ఎగ్జాక్ట్లీ హాఫ్ కదా, ఎంత మనకి 180 డిగ్రీస్ అనేది అవుతుంది. ఈ విధంగా మీకు డిగ్రీస్ ఫైండ్ చేయడం అనేది రావాలన్నమాట. మీకు ఇక్కడ బేస్గా గుర్తుండాల్సింది అంటే ఒక 100% వాల్యూ అనేది 360 డిగ్రీస్ అనేది ఉంటుంది. దీని నుంచి మీరు డిగ్రీస్ నుంచి మీరు పర్సెంటేజ్లోనే కన్వర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే పర్సెంటేజ్ నుంచి డిగ్రీస్లోనే కన్వర్ట్ చేసేయచ్చు అనమాట. అయితే ఇక్కడ ఏమన్నానంటే స్టడీ ద ఫాలోయింగ్ పై చార్ట్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ద పై చార్ట్ షోస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫ్యామిలీ ఆన్ డిఫరెంట్ ఐటమ్స్. ఒక ఫ్యామిలీ యొక్క ఎక్స్పెండిచర్ ఇచ్చాడు. ఎక్స్పెండిచర్ అంటే వాళ్ళు దేనిపైన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ యొక్క ఖర్చులు ఏముంటాయి, రెంట్ ఉంటుంది, అండ్ ఫుడ్ ఉంటుంది, అండ్ ట్రావెలింగ్ ఉంటుంది, అండ్ క్లాత్స్ ఉంటుంది. ఇలా సంథింగ్ మల్టిపుల్ థింగ్స్ అనేవి ఉంటాయి కదా, వాటిపైన వాడు చేసే ఎక్స్పెండిచర్ అనేది ఇచ్చాడు. డిఫరెంట్ ఎక్స్పెండిచర్. ద టోటల్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఫ్యామిలీస్ అండ్ టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 72,000 ఉన్నాడు. అంటే టోటల్ ఒక ఫ్యామిలీ 72,000 ఖర్చు చేస్తుంటే మనకి ఇక్కడ పర్సెంటేజ్లో ఇచ్చాడు. పర్సెంటేజ్లో ఇస్తే మనం పెన్ చేంజ్ చేసేద్దాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 25% అనేది కనిపిస్తుందా, ఇది రెడ్ మార్కర్ ఇక్కడ ఎంత, ఓకే. ఈ 25% అనేది 25% ఇది పర్సెంటేజ్లో కదా, 25% అనేది వాడు ఫుడ్ పైన అనేది ఖర్చు చేస్తున్నాడు. టోటల్ వాల్యూ ఎంత మనకి 72,000. ఈ 72,000లో మీకు 25% కావాలనుకోండి. 25% ఒక ఫ్రాక్షన్ వాల్యూ ఏమన్నాను మీకు 1/4 అని అన్నాడు. ఇంతకుముందు చెప్పినప్పటికీ మీకు చూపించాను ప్రతిసారి. మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఫ్రాక్షన్ టేబుల్ ఇంటూ 1/4 చేశారనుకోండి. 4 times 4 ఎంత మిగిలిపోతుంది మీకు, 3 అనేది మిగిలింది. 4 8 32 అంటే మీకు 18,000 అనేది దీనిపైన ఖర్చు చేస్తున్నాడు. అంటే ఫుడ్ పైన ఎంత 18,000 అనేది స్పెండ్ చేస్తున్నాడు. 18,000. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమన్నాడు, హౌస్ రెంట్ పైన 20% అనేది ఖర్చు చేస్తున్నాడు. హౌస్ రెంట్ పైన ఖర్చు చేస్తున్నాడు అంటే హౌస్ రెంట్ ఎంత, 20% ఫ్రాక్షన్ టేబుల్ ఎంత మనకి, 20% అంటే మనకి 1/5. ఇది ఎలాగ వస్తుందో గిట్ట నేను మీకు చెప్పాను. ఇప్పుడు ఒకసారి చెప్పేస్తున్నాను. 20% ఉంది కదా, ఈ పర్సెంట్ తీసేస్తే దీని వాల్యూ 1/100 అనేది ఉంటుంది. 1/100 తీసేస్తే ఎంత, 21 times 25 times ఇట్లా 1/5 అనేది వస్తే 20% దీనిపైన అన్నాడు కదా. 20% అంటే ఎంత మనకి 1/5 ఎంత, దీని వాల్యూ అంటే 7200 ఇంటూ 1/5 దీని వాల్యూ ఎంత వస్తుంది. 20% మీరు డైరెక్ట్ చేయండి. 20% అనేది ఎంత, 10% వాల్యూ అంటే 10 తీసేస్తాం కదా. 10 తీసేస్తే 10% వాల్యూ ఎంత, 7200. మీకు 20% కావాలంటే ఎంత వస్తుంది, 14,400 అనేది వస్తుంది అనమాట. దీనికి డబల్, దీనికి ఎగ్జాక్ట్లీ 2 times అనేది ఉంటుంది. అంటే 14,400 అనేది అతను దేనిపైన ఖర్చు చేస్తున్నాడు, హౌస్ రెంట్ పైన ఖర్చు చేస్తున్నాడు. అండ్ ఎడ్యుకేషన్ పైన వచ్చేసి 15% చేస్తున్నాడు. 10% వాల్యూ ఎంత మనకి 7200 కదా. దీంట్లో 5% వాల్యూ ఎంత, 5% వాల్యూ వచ్చేసి దీంట్లో ఎగ్జాక్ట్ హాఫ్ అంటే 3,600 అనేది వస్తుంది. ఎంత అవుతుంది మీకు 0 అండ్ ఇది 8 అండ్ 0 అంటే 10800 అనేది మీ ఆన్సర్. ఇక్కడ 10800 ఇవి రూపీస్ అన్నమాట. ఇవి రూపీస్ అదేమో పర్సెంటేజ్, ఇదేమో రూపీస్. ఇది రూపీస్. 10% వాల్యూ ఎంత, 7,200 అనేది దీనిపైన ఖర్చు చేస్తున్నాడు. నెక్స్ట్ 12% కదా. 10% అంటే ఎంత మనకి 7200 ప్లస్ 2%, 1% వాల్యూ 720 అన్న ఇది 2% వాల్యూ కానీ 1440 అనేది వస్తుంది. 1440 అయితే ఎంత 0, ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 6, ఇక్కడ అంటే 8640 అనేది ఇది అన్నమాట. 8640. ఈ క్యాలిక్యులేషన్ అనేది మీకు స్పీడ్గా రావాలి, లేకపోతే ఎగ్జామ్లో చేయడం అనేది మీకు చాలా ఇబ్బంది అయిపోతుంది. అయితే దీని తర్వాత 8% వాల్యూ కావాలి కదా. 8% కావాలంటే చూడండి, 8% కావాలంటే టోటల్ ఎంత 72,000 కదా. దీంట్లో 10% వాల్యూ 7200 కదా. 7200 10% వాల్యూ. మీకు 8% కావాలంటే ఇందులో ఇంకో 2% తీసేయండి. 2% ఎంత మనకి, 2% ఎంత అంటే 1440 అని తీసేయండి. 1440 దీనిలోంచి తీసేసారు అనుకోండి. 1440 మీరు తీసేస్తే ఎంత వస్తుంది మనకి, 0లో ఒక 0 పోతే 0, ఇక్కడ 10 ఉంటుంది. 10లో అంటే 6, 9 అంటే 1 ఉంది కదా.
ఇక్కడ నుంచి తీసుకున్నాం 1, ఇక్కడ 11, ఈ 11లో 4 అవుతే ఎంత మనకి 7, అండ్ ఇక్కడ 6 మిగిలిపోతుంది. 6 అంటే 5760, ఈ 5760 ఇది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి 10% 7200, ఇది ఈ టోటల్ వాల్యూ కూడా చూస్తే మీకు 7200 అని ఉంటుంది, 7300, 72,000 ఉంటుంది. ఇవన్నీ మనకు వాల్యూస్ వచ్చేసినాయి. దీని తర్వాత మనం ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేద్దాం. క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడంటే ఇంతవరకు మీరు క్యాలిక్యులేట్ చేసుకొని దీని తర్వాత మీరు ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ప్రాబ్లమ్స్లో ఏమన్నాడు, హౌ మచ్ మనీ ఈ స్పెండ్ ఆన్ ఫుడ్ పైన అతను ఎంత స్పెండ్ చేశాడు అనేది క్వశ్చన్. ఫుడ్ పైన ఎంత చేశాడు, 18,000 అనేది చేశాడు. 18,000 అనేది చేశాడు అంటే బి అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ద ఎక్స్పెండిచర్ ఆన్ మెడికల్ ఈస్ హౌ మచ్ మోర్ దెన్ ట్రాన్స్పోర్ట్ కంటే ఎంత మోర్ ఉంది అనేది క్వశ్చన్. అంటే ఎంత మెడికల్ పైన ఎంత స్పెండ్ చేశాడు అతను, మెడికల్ పైన 8640 కదా, 8640 అనేది మెడికల్ పైన, ఇక్కడ 8640 మెడికల్ పైన చేశాడు. హౌ మచ్ మోర్ దెన్ ట్రాన్స్పోర్ట్ పైన ఎంత చేశాడు, ట్రాన్స్పోర్ట్ పైన 7200 చేశాడు. 7200 చేశాడు. తీసేసి ఎంత వస్తుంది మీకు 0, 4, ఇక్కడ ఒక 4 అండ్ ఇక్కడ వచ్చేసి 1 అంటే 1440 అనేది మీ ఆన్సర్ అన్నమాట. ఇది మైనస్ చేస్తే 1440 అంటే ఏ అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్ టు ఎంటర్టైన్మెంట్. ఎడ్యుకేషన్ ఎంత ఉంది మనకి, ఎడ్యుకేషన్ వచ్చేసి 10800 ఎంత ఉంది, 10800 ఈస్ట్ ఎడ్యుకేషన్ టు ఎంటర్టైన్మెంట్ కదా. ఎంటర్టైన్మెంట్ ఎంత ఉంది మనకి, ఎంటర్టైన్మెంట్ వచ్చేసి 5760 అనేది ఉంది. 5760 అనేది ఉంది. ఈ జీరో క్యాన్సల్. అండ్ దీన్ని ఏ టేబుల్లో క్యాన్సిల్ చేస్తారు, 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 2 5 times, 2 4 times 540 వస్తుంది. 2 times 4, 2 8 times 16, 2 8 times 16. ఇక్కడ నుంచి మళ్ళీ 2 టేబుల్లో పోతుందా, 4 టేబుల్లో పోద్దా, 4 1 4, 4 8 4 పోతే 12, 4 3 12, 4 3 12 పోతే 2 మిగిలిన 4 5 అంటే 135 4 టేబుల్లో ఇది పోతుంది కదా. 4 7 28, 4 2 72 అంటే 135 72 ఎక్కడ పోయింది, పోయినట్టుంది. 4 1 4 3 12. దీని తర్వాత ఏ టేబుల్లో పోద్ది, 3 టేబుల్లో పోద్దా. 3 4 12, 3 5 15 ఈస్ట్ 3 2 6, 3 4 12. ఓకే, ఇంకా పోతుందా ఇది ఏ టేబుల్, 3 1 3 3 1 3, 3 5 12, ఇది 3 ఎంత, 3 8 24 అంటే 15:8 అనేది వస్తుంది. ఓకే, ఈ అనేది మీ ఆన్సర్. మీరు క్యాలిక్యులేషన్ అంటే చేయాలి. మీకు టేబుల్స్ వస్తే ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట. నాకు టేబుల్సే రావు, ఇది ప్రాబ్లం ఇక్కడ. అయితే ఏమైంది మనకి 15:8 అనేది వచ్చింది కదా, 15:8 అనేది అయింది. నెక్స్ట్ మీకు ఒకవేళ డైరెక్ట్ చేయాలంటే డైరెక్ట్ ఎక్స్పెండిచర్ టు ఎడ్యుకేషన్ అన్నాడు కదా, ఎడ్యుకేషన్ టు ఎంటర్టైన్మెంట్ అన్నాడు కదా. ఎడ్యుకేషన్ టు ఎంటర్టైన్మెంట్ అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఎంత ఉంది మనకి, ఎడ్యుకేషన్ 15% ఉంది కదా, అండ్ ఎంటర్టైన్మెంట్ ఎంత ఉంది, 8% ఉంది. ఈ పర్సెంటేజ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయకుండా మీకు డైరెక్ట్ తీసుకున్నా కానీ అయిపోతుంది. 15% ఈస్ట్ ఎంత ఉంది మనకి, ఈస్ట్ ఎంత ఉంది, 8% కదా. ఈ పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతే డైరెక్ట్ మీకు 15:8 అనేది వస్తుంది. మీరు ఈ విధంగానే చేయొచ్చు. ఈ వాల్యూస్ కనుక్కునేది ఎందుకంటే ఈ క్వశ్చన్స్ బేసిక్ క్వశ్చన్స్ కాబట్టి ఇలాగే ఉంటాయి. మీకు కొన్ని అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ వస్తే మీరు అలా చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ అప్రోచ్ అనేది మీకు చెప్పాను. ఈ అప్రోచ్ మీకు నెక్స్ట్ ఏదైనా క్వశ్చన్లో యూజ్ అవుతుంది అని చెప్పాను. కాకపోతే మీకు ఇలా బేసిక్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ అక్కడ 15% ఒక వాల్యూ ఉంది, ఇంకోటి 8% ఒక వాల్యూ ఉంది. పర్సెంటేజ్ క్యాన్సిల్ చేసేయండి. ఈ 15:8 అనేది మీకు డైరెక్ట్ ఆన్సర్ అనమాట. ఒకవేళ ఇక్కడ 16 ఉంది అనుకోండి, ఇది ఎంత వస్తుంది, 8 1 times 8 2 times 2:1 అనేది అయ్యేది అనమాట. ఇలాగనేది మీరు సాల్వ్ చేయాలి. ఇది అప్రోచ్ మీకు తెలియాలని చేసి చెప్పాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ద టోటల్ అమౌంట్ స్పెండ్ ఆన్ ఫుడ్ అండ్ హౌస్ రెంట్ ఈ రెండుకి స్పెండ్ చేసిన అమౌంట్ టుగెదర్ అనేది ఇది వాట్ పర్సెంటేజ్ టోటల్ ఎక్స్పెండిచర్. ఓకే, టోటల్ ఎక్స్పెండిచర్ దీనికి మనం దీన్ని ఇలా ఇంతకుముందు చేసినట్టు చేద్దాం. ఇంతకుముందు ఏది 15% అది డైరెక్ట్ తీసుకున్నాం, దీన్ని అలాగే చేద్దాం. టోటల్ ఎంత మనకి, టోటల్ 100%. అండ్ ఫుడ్ అండ్ హౌస్ రెంట్కి కావాలి. ఫుడ్ అండ్ హౌస్ రెంట్కి ఎంత స్పెండ్ చేశాడు, ఫుడ్కి 25% చేశాడు, అండ్ హౌస్ రెంట్కి 20% చేశాడు. ఫుడ్ 20% చేశాడు, అయితే ఫుడ్కి ఎంత 25% చేశాడు, ప్లస్ హౌస్కి 20% చేశాడు. ఓవరాల్గా ఎంత మనకి 45% డివైడెడ్ బై 100% ఇంటూ 100. మీకు పర్సెంట్ కావాలంటే ఇంటూ 100 చేయాలి. ఈ పర్సెంటేజ్ క్యాన్సల్, ఈ 100కి క్యాన్సల్. అయితే మీకు ఎంత వస్తుంది, ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు తీసుకున్నా కానీ ఈ టోటల్ ఎంత మనకి, ఇది 45
45, ఈ 25, ఈ 20 కదా, టోటల్గా మీకు 45 అనేది వస్తుంది. ఈ 45 అనేది మీ ఆన్సర్ వస్తుంది. ఇలా కాకుండా కానీ మీరు ఇలా చేయొద్దు అనుకున్నా కానీ మీరు ఎలా చేయొచ్చు అంటే డైరెక్ట్ ఇంతకుముందు మీకు వాల్యూస్ తీసుకున్నా కదా, ఆ వాల్యూస్తో కూడా మీరు చేయొచ్చు. ఆ వాల్యూస్తో మీరు చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ ద ఫ్యామిలీ reduces if the family reduces entertainment expenditure by 25%, then how much money will be saved? ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్పెండిచర్ ఎంటర్టైన్మెంట్ మీద ఎక్స్పెండిచర్ అనేది వాళ్ళు ఏం చేస్తారంట 25% రెడ్యూస్ చేశారంట. 25 రెడ్యూస్ చేస్తే వాట్ విల్ బి ద మనీ, హౌ మచ్ మనీ విల్ బి సేవ్డ్, ఎంతమంది సేవ్ అయ్యేది అనేది క్వశ్చన్ అనమాట. ఎంటర్టైన్మెంట్ మీద వాళ్ళు ఎంత ఖర్చు చేస్తున్నారు అంటే 5760 అనేది చేస్తున్నారు. 5760 అనేది వాళ్ళు ఎక్స్పెండిచర్ ఇప్పుడు చేస్తున్నారు. దీనిపైన వాళ్ళు 1/4 అనేది సేవ్ చేశారు అనుకోండి. 25% అంటే ఎంత మనకి 1/4 కదా, ఈ 1/4 అమౌంట్ అనేది సేవ్ చేస్తారన్నమాట. 1/4 అంటే ఎంత వస్తుంది, వాళ్ళు ఎంత ఎక్స్పెండిచర్ అయితే తగ్గిస్తారో అంత అమౌంట్ వాళ్ళు సేవ్ చేస్తున్నట్టు కదా. అంటే మనకి ఇక్కడ నుంచి సేవింగ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ కదా. అంటే వాళ్ళు ఎక్స్పెండిచర్ ఎంత తగ్గిస్తే అంత సేవింగ్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. ఇది ఇండైరెక్ట్గా దీని మీనింగ్ ఇది. అయితే ఎక్స్పెండిచర్ 25% తగ్గించారు కదా, అయితే వాళ్ళ సేవింగ్స్ అనేవి 25% అనేది వాళ్ళ సేవింగ్స్ అనేవి అవుతాయి. అయితే వీటి 25% ఎంత వస్తుంది, 4 1 times 4 4 పోతే 4 4 16 పోతే ఇక్కడ 1 మిగిలిపోతుంది. 4 4 16 అంటే 1440. ఈ 1440 అనేది వాళ్ళు సేవ్ చేస్తారన్నమాట. మీరు ఈ విధంగా ఒకటి చేయొచ్చు. 1440 అనేది బి అనేది మీ ఆన్సర్. మీరు ఈ విధంగా కూడా చేయొచ్చు. ఇంకో అప్రోచ్ ఏంటిదంటే టోటల్ వాళ్ళు ఎంత చేస్తున్నారు, టోటల్ దీనిపైన వాడు 8% చేస్తున్నాడు కదా, 8% చేస్తున్నాడు. ఈ 8% మీద 1/4 కనుక్కోండి. 1/4 అంటే ఎంత మీకు 25% అంటే 4 1 4 2 times కదా. ఈ 2% అనేది సేవింగ్ అనమాట. ఓవరాల్గా 2% సేవింగ్. ఇక్కడ ఓవరాల్ ఎంత ఉంది మనకి 72,000 ఉంది కదా, 72,000 పైన దానికి 2% సేవింగ్ అనేది వస్తాయి అనమాట. ఏంటి దీనిపైన 2% కావాలంటే 1% వాల్యూ ఎంత 720, 2% వాల్యూ కావాలంటే 720 × 2 అంటే ఎంత 1440 అనేది మీ ఆన్సర్ అనమాట. మీరు ఈ విధంగా కూడా చేయొచ్చు. మీకు కాన్సెప్ట్స్ తెలిస్తే మీకు మల్టిపుల్ అప్రోచెస్ అనేవి ఆటోమేటిక్గా మీకు తెలుస్తాయి అన్నమాట, ఏ విధంగా చేయొచ్చు అని చెప్పేసి. ఈ డిఐస్కి ఈ పర్ఫెక్ట్గా ఇదే అప్రోచ్ ఇలాగే చేయాలని ఏముండదు. పైన డాటా ఉంటుంది, కింద అనేది మీకు క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ మీకు వచ్చిన వేలో మీరు ఆన్సర్స్ అనేవి చేయొచ్చు అన్నమాట. ఏ అప్రోచ్ అనేది ఈజీగా అనిపిస్తే ఆ అప్రోచ్లో క్యాలిక్యులేషన్స్ అయినా, లేకపోతే పర్సెంటేజ్ త్రూ అయినా, లేకపోతే రేషియోస్ త్రూ అయినా అలాగైనా మీరు చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి క్యాస్లెట్ డిఐ అన్నమాట. ఈ క్యాస్లెట్ డిఐ అంటే ఏంటంటే ఇందులో టేబుల్ ఫార్మేట్, గ్రాఫ్ ఫార్మేట్ లాగా కాకుండా ఒక పారాగ్రాఫ్లో డాటా అనేది ఇస్తాడు. పారాగ్రాఫ్లో మీకు డాటా అనేది ఇస్తాడు. ఇచ్చేసి కింద క్వశ్చన్స్ అనేవి ఇస్తాడు, వాటిని మీరు సాల్వ్ చేయాలి. ఎలాగంటే ఇప్పుడు చూడండి, ఇన్ ఏ స్కూల్ దేర్ ఆర్ 5 sections ABCDE. 5 sections ఉన్నాయంటే ఒక స్కూల్లో. దీని నుంచి మీరు ఒక డాటా అనేది ఫామ్ చేయండి. ABCDE ఈ 5 schools ఉన్నాయనుకోండి. ఇవి స్కూల్స్. ఈ స్కూల్స్లో ఏమున్నదంటే అంటే ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ సెక్షన్ ఏ ఈస్ 20% లెస్ దెన్ ద సెక్షన్ బి. ఓకే, సెక్షన్ బిలో ఎంత ఉన్నారో మనకు తెలియదు, అండ్ సెక్షన్ ఏలో ఎంత ఉన్నారో తెలియదు. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ సెక్షన్ సి ఈస్ 25% మోర్ దెన్ ద సెక్షన్ ఆఫ్ ఏ. The number of students in section D is 40% more than the section of C. The number of students in section E is 20 less than in the section D. The total number of students given. ఇక్కడ మనకు ఏ వాల్యూ అనేది ఇవ్వలేదన్నమాట. అయితే మనం ఏదో ఒక వాల్యూని 100 అనేది అనుకుందాం. 100 అనేది అనుకుంటే ఇన్ ఏ స్కూల్ దేర్ ఆర్ ఈ 5 sections ఉన్నాయంట. ఉంటే the number of students in a section A is 20% less than the student of section B. ఇప్పుడు సెక్షన్ బిలో ఒక 100% ఉన్నారనుకోండి, 100 members ఉన్నారనుకోండి. అనుకుంటే మీకు ఏముందంట, సెక్షన్ ఏలో సెక్షన్ బిలో 20% లెస్ ఉన్నారంట. 20% లెస్ అంటే దీనిలో 20% అంటే ఎంత, 100లో 20% 20% లెస్ ఉన్నారంటే ఇక్కడ 80 members అనేది ఉన్నారనుకోండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ సెక్షన్ సి. సెక్షన్ సిలో ఎంత ఉంటారు అంటే 25% మోర్ దెన్ ద సెక్షన్ ఆఫ్ ఏ. ఏ కంటే 25% మోర్ అంట. 25% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత 1/4 కదా. అంటే 80లో 1/4 ఎక్కువ ఉన్నారంట. అంటే 8 1 times 8 20 times అంటే 20 members ఎక్కువ ఉన్నారు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వస్తుంది మీకు, +20 చేస్తే మీకు వీళ్ళు 100 members అనేది ఉంటారు అన్నమాట. ఇది అర్థం కానికి చెప్పిన. ఇది 100 members. ఓకే, ఇవి 100. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏమన్నాడు, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ డి సెక్షన్లో ఏమన్నా అంటే 40% మోర్ దెన్ ద సెక్షన్ ఆఫ్ సి. సిలో ఉన్న వాటికంటే 40% ఎక్కువ ఉన్నారంట. 100లో 40% ఎంత 40 అంటే 140 members అనే వాళ్ళు 40% ఎక్కువ కాబట్టి. అయితే ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెక్షన్ ఈ. సెక్షన్ ఈలో ఎంత ఉన్నారంటే 20 లెస్
లెస్ దెన్ దట్ ద సెక్షన్ డి, అంటే డి సెక్షన్లో ఉన్న వాళ్ళకంటే 20 లెస్ ఉన్నారంట. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని పర్సెంటేజ్లో ఇచ్చాడు అండ్ ఈ వాల్యూ మాత్రం నంబర్స్ ఇచ్చాడు, 20 లెస్ అని అన్నాడు. అంటే ఇది నంబర్ అన్నమాట. 20 మెంబర్స్ అనేది నంబర్ కాబట్టి మీరు ఏమనుకోండి, దీన్ని 140x అనుకోండి, దీన్ని 100x అవుతుంది, అప్పుడు ఇది 100x, ఇది 80x అవుతుంది. అండ్ ఇక్కడ ఈ వచ్చేసి 20 మెంబర్స్ లెస్ కాబట్టి డి కంటే, డీలో ఎంతమంది ఉన్నారు, 140x ఉన్నారు, వీటికంటే 20 మెంబర్ లెస్ కాబట్టి -20 అనేది అవుతుంది. ఇది అక్కడ టోటల్ ఉన్న మెంబర్స్ అన్నమాట. ఇది మన ప్రకారం వచ్చింది. అయితే ద టోటల్ నెంబర్ వాడు క్వశ్చన్లో ఏమన్నాడంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ 5 సెక్షన్స్ ఈస్ 820 అన్నాడు. మన ప్రకారం ఇది వచ్చింది, క్వశ్చన్ ప్రకారం ఇది. అయితే దీన్ని మనం సాల్వ్ చేయాలంటే ఏం చేయండి అంటే 80x ప్లస్ 100x ప్లస్ 100x ప్లస్ 100x 100x ప్లస్ 140x ప్లస్ 140x -20 ఈజ్ క్వశ్చన్ ఎంత అంటే ఏమొస్తుంది మనకి, ఈజ్ ఈక్వల్స్ టు 820 అనేది వస్తుంది. ఈ 20 ఇక్కడ మైనస్లో ఉంది కదా, దీన్ని పంపిస్తే ఏమొస్తుంది, 840 అనేది అవుతుంది అనమాట. ఇది 840. అయితే మీరు దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. 80 100 180 అండ్ ఇది వచ్చేసి 280 అండ్ 140 అంటే 280 అండ్ 140 ఎంత వస్తుంది మీకు, 420 అనేది అవుతుంది కదా. 420 ప్లస్ 140 140 ఎంత వస్తుంది మీకు, 560 అనేది ఉంది. 560x అంటే 560x దట్ ఈక్వల్స్ టు ఎంత, ఈ మైనస్ ఇటు పోయింది కాబట్టి 840 ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది మీకు, ఇక్కడే సాల్వ్ చేసేద్దాం. మనకి ఈ వాల్యూతో యూజ్ అవుతుంది కాబట్టి దీని నుంచి ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది, 84 డివైడెడ్ బై 56. ఇప్పుడు 6 టేబుల్లో 6 ఎంత, 6 టేబుల్లో పోద్దా, 4 టేబుల్లో 4 1 టైమ్స్ 4 4 టైమ్స్ 4 2 టైమ్స్ 4 1 టైమ్స్, దీనిలో 7 టైమ్స్ పోతుందా, 7 2 టైమ్స్ 7 3 టైమ్స్ అంటే 3/2 అనేది వచ్చింది. ఎక్స్ వాల్యూ 3/2 అనేది వచ్చింది కదా. ఎక్స్ వాల్యూ 3/2 వస్తే ఎక్స్ వాల్యూని ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మీకు, 8 into 2/3 8 into 2 3/2 అంటే 2 40 టైమ్స్ కావు, 40 into 2 3 అంటే మీకు ఇదంతా 120 అనేది వస్తుందా, ఇంటూ 3 కదా, ఎంత 40 into 3 అంటే 120 అనేది వస్తుంది. నెక్స్ట్ 100 into 3/2 100 into 3/2 అంటే ఎంత వస్తుంది మీకు, 3/2 అంటే 150 అనేది వస్తుంది. 250 టైమ్స్ కదా, అంటే ఇది 150 అండ్ ఇది వచ్చేసి 150 అండ్ ఇక్కడ ఎంత 7 2 డివైడెడ్ బై 2 అంటే 70 7 మూడు 21 అంటే ఇక్కడ 210 వస్తుంది. 210 అండ్ ఇక్కడ వచ్చేసి ఎంత, వీటికంటే 20 మెంబర్స్ తక్కువ కదా, అంటే ఇది 190 అనేది వస్తుంది. ఇది మనకు వాల్యూ అనేది వచ్చేసింది, ఇది ఏం వాల్యూస్ మనకి, 5 సెక్షన్స్ వైగా స్టూడెంట్ వాల్యూస్ అనేవి వచ్చినాయి. దీని నుంచి మనం ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసుకుందాం. ఈ వాల్యూస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ టేబుల్ అనేది మీరు వేసుకోవాలి క్వశ్చన్లో, ఎగ్జామ్లో. ఈ వాల్యూస్ అనేవి మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది క్లియర్గా రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు క్యాస్టెడ్ డిఐ అనేది చాలా ఫేమస్. ఇలా ఈ క్యాస్టెడ్ డిఐని ఎక్కువగా క్వశ్చన్లోనే అడుగుతున్నారు కాబట్టి మీరు ఈ డాటా అనేది అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ దీనిపైన క్వశ్చన్ అనేది చేద్దాం. క్వశ్చన్ చేస్తే ఏముంది నెక్స్ట్, వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్ ఇన్ సెక్షన్ ఏ. సెక్షన్ ఏలో ఎంతమంది ఉన్నారు అనేది క్వశ్చన్. సెక్షన్లో ఎంతమంది ఉన్నారు, 120 మెంబర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఈ అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ సెక్షన్ డి అండ్ ఈ. డి అండ్ ఈలో డిఫరెన్స్ ఎంత అనేది అడిగాడు. డి అండ్ ఈలో డిఫరెన్స్ ఎంతమంది ఉన్నారు, 210 మైనస్ 190 చేస్తే ఎంత వస్తుంది మీకు, 20 మెంబర్స్ అనేది వస్తుంది. ఇది చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. మీరు మొత్తం సాల్వ్ చేయకుండా తప్పైనా చేయొచ్చు. ఎక్కడంటే ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్లోనే ఇచ్చాడు. ఇక్కడ ఈ అనేది 20% లెస్ దెన్ డి, సెక్షన్ డి అన్నాడు. ఇక్కడ క్వశ్చన్లోనే ఉంది. మీరు ఒక లైన్ చదివినా కానీ మీరు ఒక ఆన్సర్ అనేది పెట్టవచ్చు అన్నమాట. ఎంత మనకి 20 అనేది ఆన్సర్, 20 అంటే బి అనేది ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్టూడెంట్ ఇన్ సెక్షన్ సి టు సెక్షన్ బి. సెక్షన్ సికి బికి డిఫరెన్స్ రేషియో అనేది అడిగారు. సెక్షన్ సి ఎంత ఉంది, 150 అండ్ సెక్షన్ బి అనేది 150. సెక్షన్ సి ఎంత ఉంది, 150 ఉంది అండ్ సెక్షన్ బి అనేది 150 ఉంది. 150:150 ఎంత, 1:1 అనేది రేషియోలో ఉందన్నమాట. 1:1 ఈ అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ సెక్షన్ ఏ. ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ సెక్షన్ ఏ. సెక్షన్ ఏలో ఉన్న స్టూడెంట్స్ అనేది ఎంతమంది ఉన్నారు, సెక్షన్ ఏలో 120 మెంబర్స్ ఉన్నారు. ఈ 120 మెంబర్స్ అనేది వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఇన్ టోటల్ స్టూడెంట్స్ ఆఫ్ సెక్షన్ బి అండ్ సెక్షన్ సి టుగెదర్. ఓకే, ఈ 120 అనేది సెక్షన్ బి అండ్ సి టుగెదర్లో ఉన్న వాటిలో ఎంత పర్సెంటేజ్ అని అడిగాడు. ఈ 120 అనేది డివైడెడ్ బై బి అండ్ సిలో టోటల్లో ఎంత పర్సెంటేజ్. బి అండ్ సి ఎంత ఉన్నారు మనకి, బి అండ్ సి ఎంత
150 ఎంత 300. ఈ 300లో వీళ్ళు ఎంత పర్సెంటేజ్ అనేది క్వశ్చన్ డివైడ్ బై 300 ఇంటూ పర్సెంటేజ్ అన్నారు కాబట్టి ఇంటూ 100 చేశారనుకోండి. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మీ ఆన్సర్ అనేది వస్తుంది. ఎంత వస్తుంది? 100 1 టైమ్స్, 100 3 టైమ్స్ కదా. అంటే 120 డివైడెడ్ బై 3 చేస్తే మీకు ఎంత వస్తుంది? 3 1 జా 3 4 టైమ్స్ అంటే 40 టైమ్స్ అంటే 40% అనేది మీ ఆన్సర్ అన్నమాట. 40% అనేది మీ ఆన్సర్. ఏది? డి అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద ఆల్ 5 సెక్షన్స్. ఓకే, ఆల్ 5 సెక్షన్స్ మొత్తం సెక్షన్స్లో యావరేజ్ స్టూడెంట్స్ ఎంతమంది అనేది అడిగాడు. యావరేజ్ అంటే మీరు చూడండి ఇక్కడ యావరేజ్ టోటల్ నెంబర్ ఎంత ఇచ్చాడు మనకి? 820 అండ్ యావరేజ్ అడిగాడు కదా. టోటల్ 820 డివైడెడ్ యావరేజ్ అంటే టోటల్ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి మనకి? 1 2 3 4 5 టోటల్ 5 సెక్షన్స్ ఉన్నాయి. చేస్తే ఏమొస్తుంది మీకు? 5 1 టైమ్స్ 5 ఎంత మిగిలిపోతుంది? 3 అనేది మిగిలి 5 6 30 అండ్ 5 4 20 అంటే మీకు ఎంత వస్తుంది? 164 అనేది వస్తుంది. 164. ఇది ఏ అనేది బి అనేది మీ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫిఫ్త్ క్వశ్చన్కి అండ్ ఇది యావరేజ్ స్టూడెంట్ అక్కడ మీకు లాస్ట్ లైన్ చదివితే అక్కడ టోటల్ 820 ఇచ్చాడు అండ్ టోటల్ సెక్షన్స్ ఎన్ని డివైడెడ్ బై 5 కదా. ఇది డైరెక్ట్ మీకు వచ్చేసింది. మీకు ఆ టేబుల్ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటిది మనకి? ఇంకోటి ఈ క్వశ్చన్ అన్నమాట. ఈ రేషియో ఇదేనా ఈ క్వశ్చన్? ఇందులో డిఫరెన్స్ అనేది డైరెక్ట్ ఆ లైన్లో ఇచ్చాడు. సెకండ్ లైన్లో ఇక్కడ చూడండి. ఈ లైన్ని చదివితే మీరు ఒక క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు అండ్ ఈ లైన్ని చదివితే మీరు ఇంకో క్వశ్చన్ అనేది సాల్వ్ చేయొచ్చు. ఇలాగా డిఐలో మీరు మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా కానీ కొన్ని లైన్స్ చదివితే మీకు కొన్ని ఆన్సర్స్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇవి సింపుల్ క్యాలిక్యులేషన్స్ బేస్ మీద ఉంటాయి కాబట్టి ఇది మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ అన్నమాట. మీరు వీటిని ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగానే చేయొచ్చు. అండ్ దీంతో మీకు డిఐకి సంబంధించిన బేసిక్గా మెయిన్గా అడిగేవని ఒక బేసిక్ ఐడియా అనేది చెప్పాను అన్నమాట. దీనిపైన మనం నెక్స్ట్ సిరీస్ చేసినప్పుడు ఇంకా అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అనేది చేద్దాం. అందులో ఏం చెప్తామంటే మిక్స్డ్ డిఐ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మిక్స్డ్ డేటా అని ఉంటుంది. అనేది ఒకటి ఉంటుంది. మిక్స్డ్ డిఐ అంటే మోర్ దెన్ 2 డిఐస్ మిక్స్ ఉంటుంది. ఇంకోటి మిక్స్డ్ డేటా, ఇంకోటి డేటా సఫిషియన్సీ. ఈ టాపిక్స్ అనేవి మనం నెక్స్ట్ చూసినప్పుడు చూద్దాం. నెక్స్ట్ సిరీస్లో చూద్దాం. ఈ బేసిక్ వరకు అయితే ఇవి సరిపోతాయి మీకు. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మాస్టర్ మ్యాథ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ ఇన్స్టా పేజ్ గిట్ట క్రియేట్ చేశాను. అది కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. మాస్టర్ మ్యాథ్స్ అని ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.